అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. ఇప్పటి వరకు కూడా మనం 6th క్లాస్ ఎన్సీఈఆర్టీ హిస్టరీని తెలుసుకుంటున్నాం. దీంట్లో ఈరోజు మనం నేర్చుకోబోతుంది 4th చాప్టర్ వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్స్ అస్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ముందు అసలు ఇప్పటి వరకు ఏం జరుగుతూ వచ్చింది అనే కాన్సెప్ట్స్ ఒకసారి నేర్చుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ రీక్యాప్ అని అనుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు రీక్యాప్లో ఏం జరిగింది, లాస్ట్ 3 చాప్టర్స్ ఏం నేర్చుకున్నాం. సో లాస్ట్ 3 చాప్టర్స్లో ఏం నేర్చుకున్నాం అనేది చూసుకుంటే ఫస్ట్ చాప్టర్లో వేర్ పీపుల్ సెటిల్డ్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అసలు ప్రజలు ఎక్కడ సెటిల్ అయ్యారు, ఏ ప్లేస్లో ఉన్నారు అనే దానికోసం మనం టోటల్గా 5 పాయింట్స్ని నేర్చుకున్నాం. సో ఆ 5 పాయింట్స్ ఏంటి, ఒకటి నర్మదా వ్యాలీ దగ్గర ఉన్నారని, తర్వాత సులేమాను కిరతర్ హిల్స్ ఉన్నాయి కదా అక్కడ ఉన్నారని, తర్వాత వింధ్యా రేంజెస్ అక్కడ ఉన్నారని, దాని తర్వాత ఇండస్ వ్యాలీ ప్లేసెస్లో ఉన్నారని, దాని తర్వాత గంగా ప్లెయిన్స్కి సంబంధించినంత వరకు కూడా మగధ అనే ఎంపైర్ చేసుకుని అక్కడ ఒక దగ్గర ఉన్నారనుకుని ఇలా నేర్చుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫుడ్కి సంబంధించినంత వరకు కూడా మనం ఏం నేర్చుకున్నాం, వాళ్ళు ఫుడ్ని గ్యాదర్ చేసుకునే వాళ్ళని, నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళు హంటింగ్ చేసి ఫుడ్ని సంపాదించుకునే వాళ్ళు స్టార్టింగ్ ప్రజలని అని నేర్చుకున్నాం. కానీ వాళ్ళని కరెక్ట్గా ఒక 12,000 ఇయర్స్ దాటిన తర్వాత, అది కూడాను క్లైమేట్ చేంజ్ వల్ల ఒక 12,000 ఇయర్స్ దాటిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు టోటల్గా ఫుడ్ గ్యాదరింగ్ నుండి ఫుడ్ని కల్టివేట్ చేసే పొజిషన్కి వచ్చేసారు అనే విషయం మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ హ్యూమన్స్ అనేవాళ్ళు పూర్తిగా సెటిల్ అయ్యారు అనుకున్న విషయం నేర్చుకున్నాం. దాని తర్వాత ఎనిమల్స్ని హంట్ చేసే వాళ్ళ నుండి ఎనిమల్స్ని రేరింగ్ చేసేవాళ్ళు, సో జంతువులు వాళ్ళతో పాటు పెంచుకునే స్టాండర్డ్స్కి వస్తారు అనే విషయం మనం నేర్చుకున్నాం. ఇంతటితో మాత్రమే కాదు, నెక్స్ట్ వాళ్ళతో కూడాను కొన్ని ఎర్లియస్ట్ సిటీస్ని కూడాను కట్టుకున్నారు అనే విషయం మనం అర్థం చేసుకున్నాం అనమాట. సో వాళ్ళు సిటీస్ కట్టుకున్నారు. వాటికి ఇంకొక పేరు చెప్పాలంటే హరప్పన్ సివిలైజేషన్ అనే పేరుతో మనం ఒక సిటీ గురించి కూడా నీట్గా నేర్చుకున్నాం. ఇక్కడ ఆ పేరుకి హరప్పన్ సివిలైజేషన్ అని పేరు పెట్టుకున్నా సరే ఇది ఒక సిటీ. అలాంటి సిటీస్ బోల్డ్ ఉన్నాయన్నమాట. లోతాల్ కానీ కాలిబంగన్ కానీ ఇలా డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి. సో ఒక మాటలో చెప్పాలంటే ఇండస్, అదే రకంగా దాన్ని ట్రిబ్యూటరీస్, ఈ 2 నదుల మధ్య అనేక రకాలవన్నీ కూడాను వెలిసాయి. అనేక రకాల మొత్తం కూడా ఇదంతటిని కలెక్టివ్గా ఒక మాటలో చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే మాట అనొచ్చు. లేదు అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే హరప్పన్ సివిలైజేషన్ కూడా అనొచ్చు. ఇదంతా కూడాను మనకు జరిగింది ఒక 14,000 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఈ ప్రాసెస్ అంతా జరిగింది. న్యూ సిటీస్ అనేవి ఒక 1400 ఇయర్స్ బ్యాక్ ఎమర్జ్ అయ్యాయి అనే విషయం నేర్చుకున్నాం. సో కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి కదా. టోటల్గా ఎక్కడో కొండల్లోనో గుహల్లోనో నివసించే ప్రజలు జంతువుల్ని ఫుడ్ని గ్యాదరింగ్ చేసుకుంటూ హంటింగ్ చేసుకున్న ప్రజలు మెల్లగా ఫుడ్ని కల్టివేట్ చేసే స్టేజ్కి వచ్చి ఎనిమల్ పెంచుకునే స్టేజ్ నుండి వచ్చి ఆ తర్వాత ఒక పెద్ద సిటీస్ని కన్స్ట్రక్ట్ చేసుకొని చక్కగా ఉండే స్టేజ్కి వచ్చారు ఒక 14,000 ఇయర్స్కి. సో ఇప్పటి వరకు కూడా వీళ్ళ నాలెడ్జ్ పెరుగుతూ వెళ్ళింది. ఈరోజు మనం చెప్పబోతున్న నాలెడ్జ్ ఎలా అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. వీళ్ళు బుక్స్ రాసే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఓకే, వీళ్ళు రకరకాల బుక్స్ రాసేసి కథలు రాసేసి స్టోరీలు రాసే స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో పెరిగి ఉంటుంది, లిటరేచర్ ఏ లెవెల్లో పెరిగి ఉంటుంది, ఆ రోజుల్లో వాళ్ళ యొక్క సొసైటీ అనేది ఏ రకంగా ఫ్రేమ్ అయి ఉంటుంది, వీటన్నిటినీ కూడాను ఈరోజు ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. మీకు మచ్చుకి కొన్ని కథలు చెప్తుంటుండే, రామాయణ మహాభారత ఈ 2 కూడా బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఆ కాలం నాటివే. కాబట్టి రామాయణ మహాభారత స్టేజ్లో వాళ్ళ రాజ్యాలు యుద్ధాలు, ఒక భార్యని అపహరించుకు వెళ్ళిపోతే చాలా దూరం ట్రావెల్ చేసి మరి సముద్రానికి అవతల ఉన్న రాక్షసుని కూడా చంపే అంత పవర్తో వెళ్ళారు, చంపేంత దూరం ట్రావెల్ చేశారు. ఎంత పెద్ద హిస్టరీ ఉంది మనకి. కాబట్టి ఈ హిస్టరీ అంతటిని కూడా తెలుసుకోబోతున్నాం. ఈ బుక్స్ నుండి మనకు కాబోయే హిస్టరీ, మన ఇండియాకి సంబంధించిన పాస్ హిస్టరీ ఏం చెప్పబోతుంది అవన్నిటిని గురించి ఈరోజు ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా. ఇప్పటి వరకు కూడా మీరు నేర్చుకున్నది జనాల అమాయకత్వంలో బతకారని. దాని తర్వాత ఇమీడియట్గా ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వేదిక్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో వేదిక్ పీరియడ్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి అసలు తేడా ఏంటి చెప్తాను చూడండి. జనాలు ఎర్లీ మ్యాన్స్ అనుకుందాం. జనాలు ఎర్లీగా ఉండేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వచ్చేటప్పుడు సిటీస్ అయితే కట్టుకున్నారు. అక్కడ నుండి నెక్స్ట్ స్టేజ్ సడన్గా వేదిక్ పీరియడ్కి షిఫ్ట్ అవుతుంది. వేదిక్ పీరియడ్లో ఎలా ఉంటుందంటే ఒక పాతకాలంకి వెళ్ళిపోతే ఊర్లో కొంతమంది బ్రాహ్మణులు, నెక్స్ట్ ఊర్లో చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, వేదాలు పఠిస్తూ ఉంటారు. అంటే మన ట్రెడిషనల్ అగ్రహారాలకు వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి ఇక్కడ వరకు కూడా ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అనేది మీకు బిగ్గెస్ట్ డౌట్ అనేది రావాలి. యాక్చువల్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలు ఎక్కడ ఉండేవాళ్ళు, ఇదిగో ఈ పర్టికులర్ ప్లేస్లోనే ఉండేవాళ్ళు జనాలు.
అంతే కదా, ఇండస్ రివర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సడన్గా స్టోరీ ఏం మారిపోద్ది అంటే ఈ గంగా ఉంది కదా, ఈ గంగా రివర్కి ఇటువైపుగా మారిపోద్ది. ఇక్కడ నివసించే ప్రజలని వేదిక్ పీపుల్ అని అంటారు. ఇక్కడ నుండి ఇక్కడికి సుమారు ఒక 1000 సంవత్సరాలు పట్టొచ్చు అనమాట సిచ్యువేషన్ అంతా కూడాను. ఏం జరుగుంటుంది, వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైంది తెలియదు మనకి. టు బి ఫ్రాంక్, కొంతమంది ఏమని చెప్తారంటే ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు, వీళ్ళే ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి ఏరియాల్లో ఉన్న ప్రజలంతా కూడాను వాళ్ళే వీళ్ళు అనుకుని అంటారు. కొంతమంది వీళ్ళుగా ఇచ్చిన పేరు ఏం పేరు అంటే ద్రావిడ్స్ అని అంటారు. సో మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్, అది ఓకే చెప్పాలా లేదా అనేది కూడా తెలియదు. కానీ టు బి ఫ్రాంక్గా ఒకటి మాత్రం చెప్పగలము, ఇక్కడున్న ప్రజలు అయితే సడన్గా అక్కడున్న సిటీస్ కానీ అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయి, మీకు చెప్పాను కదా, ఫ్లడ్స్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే డిసీజెస్ వచ్చేసి ఇక్కడున్న ప్రజలంతా చనిపోవచ్చు, లేదు అంటే ఇక్కడున్న ప్రజలంతా కూడా సౌత్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు ఇక్కడ అయిపోయారు. సో ఇక్కడ నుంచి కూడా మనం ఈ వేదిక్ పీపుల్ గురించి మాట్లాడతాం. ఈ వేదిక్లో అంతా కూడా ఒకటే టైం పీరియడ్ ఉందా అంటే అంత సీన్ ఏమి లేదు. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉన్నాయి. అది ఏంటో చూపిస్తా చూడండి. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్ అయితే ఇంకొకటి లేటర్ వేదిక్ పీరియడ్. అంటే ఇక్కడ నివసించే ప్రజలే, యాక్చువల్లీ ఈ వేదిక్ ప్లేస్లో నివసించే ప్రజలే మొట్టమొదటిగా నివసించేటప్పుడు వాళ్ళ యొక్క సివిలైజేషన్, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ అంత డిఫరెంట్గా ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఒక 1000 సంవత్సరాలు దాటిన తర్వాత, సో ఒక 1000 years దాటిన తర్వాత వీళ్ళు లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేవాళ్ళు. సో అసలు 1000 సంవత్సరాల్లో ఏం తేడా వచ్చింది అనేది మీకు బిగ్గెస్ట్ డౌట్ కదా. ఫస్ట్ 1000 సంవత్సరాల కన్నా ముందు వీళ్ళు ఫాలో అయింది ఋగ్వేదం. ఓకే, సో ఇది ఋగ్వేదం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు వేదాలు 4 అని తెలుసు కదా, ఋగ్వేదము, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం అనుకుని. ఈ 4 వేదాల్లో ఫస్ట్ వేదమైనటువంటి ఋగ్వేద టైంలో ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ అంతా జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే ఒక పీపుల్ అనేవాళ్ళు ఋగ్వేదంలో ఉంటారు, అదే రకంగా వేరే వేదాల టైంలో ఉన్నప్పుడు ఏమేమి చేంజెస్ మనకు కనిపిస్తాయి చెప్తే చూడండి. నెంబర్ 1 చేంజెస్ మీకు అక్కడ ఉన్న ప్రజల పాలిటీలో చేంజ్ కనిపించవచ్చు. అంటే వాళ్ళకి ఎవడైనా గ్రామ పెద్ద వాళ్ళని రూల్ చేస్తాడా, లేకపోతే ఎవరైనా రాజు రూల్ చేస్తాడా, ఇలాంటి చేంజెస్ మీకు కనిపించవచ్చు. నెక్స్ట్ ఎకానమీ పరంగా చేంజ్ రావచ్చు. అంటే వాళ్ళ దేశం ఎకానమీ ఎలా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే ఒక 1000 సంవత్సరాల కన్నా ముందు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే ప్రజలందరూ కూడాను క్యాటిల్ అంటే జంతువులు అంటే ఎద్దుల పైన, నెక్స్ట్ కౌ పైన, నెక్స్ట్ షీప్స్ పైన, వీటిపైన డిపెండ్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఎవరికైతే ఎక్కువ గోవులు ఉంటాయో వాడు ఎక్కువ డబ్బు ఉన్న వాడితో సమానం ఆ రోజుల్లో. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఒక్క 1000 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎకానమీ చేంజ్ అయిపోయింది. సో ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో ఎకానమీ చేంజ్ అయిపోయింది అనే విషయం మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ స్టేజెస్ చూడండి. ఒకప్పుడు రోజుల్లో ఎవరికైతే మంచిగా రికార్డ్స్ అన్ని రాయగలరో వాడే టాలెంట్ ఫీల్. కానీ ఎప్పుడైతే కంప్యూటర్స్ వచ్చాయో కంప్యూటర్స్ వాడగలిగిన వాడికి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ అంటే ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వస్తుందో వాడు ఎక్కువ బాగా వర్క్స్ చేయగలుగుతున్నాడు, వాడికి ఎక్కువ జాబ్స్ అనేవి దొరుకుతున్నాయి. అంటే స్కిల్స్ అనేవి కంప్లీట్గా మారిపోయి. అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. సేమ్ ఆ రోజుల్లో కూడా అంతే. అంటే ఈ ఎకానమీకి ఏదో ఒక చేంజ్ అయితే రావాలి కదా. ఏం చేంజ్ వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజుల్లో అయితే ఒకప్పుడు కంప్యూటర్ వాడినాడు గ్రేటు, తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవడైతే వాడగలుగుతున్నాడు వాడు గ్రేటు, ఫ్యూచర్లో రోబోట్స్ వాడితే ఆడి గ్రేటు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ జస్ట్ టెక్నాలజీ వల్ల చేంజ్ వస్తుంది. మరి ఇక్కడ ఏం చేంజ్ వచ్చింది. ఎస్, ఇక్కడ వచ్చిన చేంజ్ అంతా కూడాను ఐరన్ని కనుక్కున్నారనమాట. ఎప్పుడైతే ఐరన్ని డిస్కవర్ చేశారో అప్పటి నుండి మొత్తం సినారియో మారిపోయింది. ఎలా సార్ ఐరన్ డిస్కవర్ చేయడం వల్ల ఎలా మారిపోయింది అనుకున్నారు కదా. సో ఎవరికైతే ఎక్కువ జంతువులోనే వాడు ఉండేవాళ్ళు కదా. కానీ ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో ఎకానమీ ఎప్పుడైతే ఐరన్ వచ్చిందో వాళ్ళు ఐరన్తో గొడ్డలు తయారు చేస్తారు, గడ్డపారలు తయారు చేస్తారు, ఇలాంటి వాటన్నిటిని తయారు చేసి అడవుల్ని కొట్టి ఆ ప్లేస్లో అగ్రికల్చర్ చేశారు. సో ఇప్పుడు ఎవడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉంటుందో, ఎవడైతే అగ్రికల్చర్లో ఎక్కువ పంట పండిస్తున్నాడో వాడే ఇప్పుడు తోపు అనమాట. సో ఇది సిచ్యువేషన్. ఎకానమీ అనేది కంప్లీట్గా క్యాటిల్ నుండి అగ్రికల్చర్ వైపుగా మారిపోయింది. మరి పాలిటీ పరంగా ఏమైనా చేంజ్ ఉంటుందా అనుకొని మీకు డౌట్ రావచ్చు. పాలిటీ పరంగా కూడా చేంజెస్ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు గ్రామానికి పెద్దగా రాజుగా ఉన్నప్పటికీ కూడాను ఆయనకి పెద్ద పవర్స్ ఏం లేవు. ఎందుకంటే ఆయనకంటే సొంత ఆర్మీ లేదు, ఆయన చేతిలో పెద్దగా డబ్బులు లేవు. కానీ ఇప్పుడు మాత్రం పాలిటీ పరంగా చూస్తే కింగ్ అనేవాడు వచ్చేసాడు. కింగ్ పవర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఎందుకు కింగ్ స్ట్రాంగ్ అయిపోయాడు సరదాగా మనం గెస్ట్ చేద్దాం ఎలా కింగ్ స్ట్రాంగ్ అయ్యాడు. అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అందరి మీద కూడాను పన్నులు వేసి ఉంటాడు. ట్యాక్స్ ఎప్పుడైతే వేస్తారో వాళ్ళు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తిని చేతికి రాజు చేతికి వెళ్తే రాజు ఆ డబ్బు అంతటిని కూడాను తన కింద పని వాళ్ళని పెట్టుకోవడానికి, తన కింద సోల్జర్స్ని పెట్టుకోవడానికి ఉపయోగపడేది. సో ఎంత ఎక్కువ మంది సోల్జర్స్ ఉంటే ఆయనకి అంత పవర్ ఉండేది. ఓకే, నా సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా కంప్లీట్గా. సో ఈ రకంగా రాజు యొక్క పవర్ అనేది పెరిగింది. మరి ఇక్కడ ఎందుకు సార్ రాజుకి పవర్ లేదు అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఋగ్వేదిక్ పీరియడ్లో ఇక్కడ ఎందుకు లేదు అంటే
వీళ్ళు రాజుకు డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు, జస్ట్ బియ్యము ఇలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు. జస్ట్ సాధారణ బియ్యము పాలు జంతువులతో ఏ రాజు కూడాను అంత పవర్ఫుల్ కాలేడు. అండ్ ఇప్పుడు ఒక రాజ సైనికులకు కూడాను అంత ఎక్కువ ఆవులను ఇవ్వలేడు కదా, ఆవులు అయితే లిమిటెడే ఉంటాయి కదా. సో ఇది సిచ్యువేషన్. అంటే రాజు తన దగ్గర కొద్దిమంది పనివాళ్ళని పెట్టగలరు తప్ప ఫుల్గా పని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పెట్టలేడు అనమాట. అందుకోసమే ఇక్కడ పాలిటీలో చూసుకున్నట్లయితే వీక్గా ఉండేది, ఇక్కడ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మీకు ఒక్క పాయింట్లో చెప్పాలి అని అనుకుంటే ఏంటి అని అంటే, మీకు జస్ట్ డిఫరెన్సెస్ చెప్తున్నాను. 1000 సంవత్సరంలో ఇలాంటి చేంజెస్ కనిపిస్తాయి ఈ లెసన్లో అనుకున్నాయి. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఋగ్వేదం గురించి మాట్లాడితే, లేటర్ వేదిక్ పీరియడ్లో సామవేద, అధర్వణ వేద, యజుర్వేద ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడతాను. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక చేంజ్ కూడా చెప్తాను. ఈ చేంజ్ బాగా గుర్తుంచుకోండి. ఋగ్వేదం అంటే 1000 సంవత్సరాల ముందు ఋగ్వేదం మాత్రమే ఉండే టైంలోన ప్రజలు జస్ట్ జనాగా ఉండేవాళ్ళు. జన అంటే జస్ట్ పీపుల్ అనమాట, ఒక ట్రైబ్. సో జన అంటే జస్ట్ ట్రైబ్గా మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ మారిపోయిందో, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే 1000 సంవత్సరాల తర్వాత ప్రజలు జనపదాలుగా నివసించడం మొదలుపెట్టారు. సో జనపదాలుగా నివసించడం మొదలుపెట్టారు. ఇది క్లియర్గా చెప్తాను, బాగా వినేయండి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడాను ఇప్పుడు మారిపోయారు కంప్లీట్గా కూడాను. ఒకప్పుడు చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక సిచ్యువేషన్ ఏంటి తెలుసా, ఇక నుంచి కూడా జనాలు సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ వేదిక కాలంలో ప్రజల గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు సెటిల్ అయ్యేసి చిన్న చిన్న జనపదాలుగా ఉండడం మొదలుపెట్టారు. ఇలా ఈ చిన్న చిన్న జనపదాలు అంటే చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ కూడాను, జనపద అంటే ఒక ప్లేస్ అనమాట, ఓకేనా. అంటే ఈ ట్రైబ్ అంతా కూడా ఎక్కడైతే నివసిస్తున్నారో, ఇప్పుడు ఈ ట్రైబ్ అనేది ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు. కానీ ఈ టైంకి వచ్చినప్పటికి వీళ్ళు సెటిల్ అయ్యారు, వీళ్ళు ఒక ప్లేస్లో సెటిల్ అయ్యారు. ఆ ప్లేస్ని జనపద అన్నారు. సో ఎక్కడైతే జనాలు ఉన్నారో, అయితే ఈ చిన్న చిన్న జనపదాలు అంతా కలిపి ఏమని పిలిచేవాళ్ళు అంటే ఒక మహాజనపద అని పిలిచేవారు. ఎంజే అని రాస్తున్నాం, ఒక మహాజనపద అని కూడా రాస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనపదాస్ అన్నీ కూడాను జనపద 1, జనపద 2, జనపద 3 ఇలా 3 జనపదాలు కలిసేసి 3 అనుకుందాం, ఓకేనా. ఇలా జనపదాలన్నీ కలిసి ఒక మహాజనపద క్రియేట్ అయ్యేది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, ఇక్కడ ప్రజలు కూడాను వేదిక కాలంలో ప్రజలు కూడాను మెల్లమెల్లగా ఒక ప్లేస్లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి ఒక పెద్ద ప్లేస్గా కూడా మారిపోయారు. ఆ పెద్ద ప్లేస్ని ఏమంటారంటే మహాజనపద. ఈ రోజుల్లో మనం రాష్ట్రాలుగా చూస్తున్నాం కదా, ఆ రోజుల్లో మహాజనపదాల్లా చూస్తాం. ఇలా ఎన్ని మహాజనపదాలు ఉన్నాయి సార్ అనుకోండి, మీకు డౌట్ వస్తుందా? ఇలా టోటల్గా 16 మహాజనపదాలు ఉన్నాయి. మొత్తం ఇండియా మొత్తంలో కూడా 16 మహాజనపదాలు ఉన్నాయి. ఆ 16 మహాజనపదాల పేర్లు కూడాను మీకు దెబ్బకి నోటికి వచ్చేదే. అంగ, మగధ, కాశీ, కోసల, వజ్జి, మల్ల, చేది, వత్స, కురు, పాంచల, మత్స్య, సురసేన, అస్మక, అవంతి, గాంధర, కాంబోజ. ఇలా ఈ 16 మహాజనపదాల పేర్లు కూడాను మీకు నోటికి వచ్చేయాల్సిందే, అంతే. సో మీకు జస్ట్ ఫోటో చూపిస్తా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే మహాజనపదాలు. చూడండి, ఇక్కడ అవంతి, మత్స్య, సురసేన, పాంచాల, కురు, కోసల, వత్స, చేది, కాశీ, మల్ల, విజ్రి, మగధ, అంగ, ఇదిగో ఇదే గాంధార. అంటే కౌరవులు ఉన్నారు కదా, కౌరవులు ఈ గాంధార ఇదే అనమాట. నెక్స్ట్ అస్మాక. మన సౌత్ ఇండియా వైపు ఒకే ఒక మహాజనపద. అంటే ఈరోజు మనం స్టేట్స్గా ఏవైతే ఫీల్ అవుతున్నామో, ఆ రోజుల్లో జనాలు చిన్న జనపదాలుగా మారి ఒక పెద్ద మహాజనపదంగా మారుతారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కింగ్డమ్, ఇది ఒక రాజ్యం అనమాట, ఓకేనా. సో ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థమైంది కదా, ఒక పెద్ద మహాజనపదము, ఈ మహాజనపదాల్లోన చిన్న బుల్బుల్లి జనపదాలు. సో చిన్న బుల్బుల్ జనపదాలు అనేవి ఉన్నాయి జేపీలో. సో ఇలా బుల్బుల్ జనపదాలతో కలిపి ఒక మహాజనపద క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో అయితే ఇండియా అనే ఫీలింగ్ లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటూ ఉండేవి. సో ఎందుకు పోట్లాడుకునేవి? రాజ్యం కోసం. ఎవరైతే ఎక్కువ పవర్ ఉంటుందో వాడే గెలుస్తారు కాబట్టి. ఇలా రాజ్యం కోసం గెలిస్తే, పోటీ చేసుకుంటే, వీటన్నిటిలో కూడా అందరికన్నా స్ట్రాంగెస్ట్గా ఎవరు గెలుచుకుంటూ వస్తారో తెలుసా? మగధ. దిస్ ఈజ్ మగధ. ఈ మగధ అనే కింగ్డమ్ అనేది అందరి మీద కూడాను గెలవగలుగుతుంది, గెలిచి చూపిస్తుంది. ఈ మగధ అనేది గెలిచి చూపించేసి అందరి మీదకి కూడాను ఆధిపత్యం చెలాయిస్తుంది. సో ఇప్పుడు మన స్టోరీ అంతా కూడాను ఎలా నేర్చుకోబోతున్నాం, సీక్వెన్స్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఎర్లీ పీపుల్ గురించి నేర్చుకున్నాం, తర్వాత ఇండస్ వ్యాలీ పీపుల్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళ గురించి నేర్చుకున్నాం. సడన్గా వాళ్ళు మాయమైపోయిన తర్వాత మనకు దొరికిన హిస్టరీ ప్రకారం అయితే వేదిక్ పీరియడ్ గురించి తెలిసింది. అదే వేదిక్ పీరియడ్లో మనం 2 వేదిక్ పీరియడ్లు కూడా, ఒక 1000 సంవత్సరాలకు ముందు, 1000 సంవత్సరాల తర్వాత మనం చెక్ చేసుకుంటే అప్పుడు మనకు తెలిసింది ఈ రకంగా జనపదాలు ఉన్నాయి, మహాజనపదాలు ఉన్నాయి, దివ్య రాజ్యాలు అని తెలిసాం. ఇలాంటి వన్ ఆఫ్ ది రాజ్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం, దట్ ఈజ్ మగధ. సో ఈ మగధ అనే రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మగధ అనే రాజ్యం నుండే మీకు బింబిసార అనే రాజు కనిపిస్తారు. సినిమా వచ్చింది కదా బింబిసార, అశోక.
ఇలా డిఫరెంట్ రాజులందరూ కూడా ఇక్కడ నుండే కనిపిస్తారు అనమాట. ఓకేనా? సో ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో చాలా బాగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం అసలు ఈ హిస్టరీలో ఎటువైపు వెళ్ళబోతున్నాం, ఎటువైపు ఏది నేర్చుకోబోతున్నాం అనేది సో క్లారిటీగా ఉంటుంది. హిస్టరీ అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలు అనే కాన్సెప్ట్ మీరు ఎప్పటి నుండో మీకు తెలిసి ఉంటుంది కదా. సో రాజులు, రాజ్యాలు అనే దాంట్లో మీకు మగధ అనే ఒక రాజ్యం గురించి చెప్పడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్ లెసన్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ప్రజెంట్ ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా టెక్స్ట్ బుక్లో లేదు, కానీ మీరు ఏ సీక్వెన్స్లో నేర్చుకోబోతున్నారు, ఏం నేర్చుకోబోతున్నారు అనేది మీకు తెలియదు కదా. సో సరదాగా ఇంకాస్త డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ యాన్సెంట్ హిస్టరీలో ఒకదానికి రాజ్యాలు జరుగుతూ రాజులందరూ కూడా పవర్ఫుల్గా వస్తూ రకరకాల వంశాలు వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హరియాంక వంశం అని, మౌర్య వంశం అని, ఇలా డిఫరెంట్ రాజులందరూ కూడా హర్ష అనే రాజు వరకు కూడా వస్తాం. సో హర్ష అనే రాజ్యం వరకు వస్తాం. దాని తర్వాత సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇదంతా కూడా యాన్సెంట్ హిస్టరీ. హర్ష అనే రాజు వరకు వచ్చిన తర్వాత అక్కడ నుండి ఒక 700-800 సంవత్సరాలు ఏమవుతుంది తెలుసా సిచ్యువేషన్, ఈ హర్ష అనే రాజు తర్వాత నుండి కూడాను కొన్ని వంశాలు ఇంకా పెరిగిపోతాయి, రాజ్యాలు ఇంకా పెరిగిపోతాయి, వంశాలు రాజ్యాలు పెరిగిపోయి ఇలా వెళ్తే లాస్ట్కి వచ్చినప్పటికీ ముస్లిమ్స్ కాదు కానీ ఢిల్లీ సుల్తాన్స్ అనుకుని ఒక రాజులు ఉన్నారు. సో ఏ దేశము ఇటువైపు నుండి అనమాట, ఇక్కడ నుండి కొంతమంది పీపుల్ వచ్చేసి ఇండియా మీదకి అటాక్ చేస్తారు. అలా అటాక్ చేసి వాళ్ళు అనమాట ఇక రూల్ చేయడం మొదలు పెడతారు. ఢిల్లీ సుల్తాన్స్ అని, ఓకే, ఢిల్లీ సుల్తాన్స్, నెక్స్ట్ మొఘల్స్ అని రూల్ చేయడం మొదలు పెడతారు. మీరు అక్బర్, బాబర్ కథలు వినంటారు కదా, ఇక్కడే ఇదంతా కూడాను మీరు మిడ్ హిస్టరీ అనే పేరుతో వినుకుంటారు అంట, మిడివల్ హిస్టరీ అంతా కూడా. సో యాన్సెంట్ హిస్టరీ మీకు అర్థమైంది, మిడివల్ హిస్టరీ కూడా అర్థమైంది. అంటే మెల్లగా కూడాను మన దేశం వాళ్ళు తన్నుకోవడం పక్కన పెట్టేసి ఇప్పుడు బయట దేశం వాళ్ళు ఇండియాని ఆక్రమించే సిచ్యువేషన్కి వచ్చింది. ఓకే, ఇది ఒక 500 ఇలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలైన వాడు వస్తాడు. ఆడేవాడంటే బ్రిటిష్ వాడు. సో బ్రిటిష్ వాడు వచ్చేసి ఇండియాని ఇక కబ్జా చేస్తాడు. సో బ్రిటిష్ వాడు తర్వాత ఇంకెవడు ఒక 200 years వీళ్ళు రూల్ చేసిన తర్వాత మనము ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కోసం స్టార్ట్ చేసి ప్రజెంట్ అనమాట ఈ పొలిటీషియన్స్ చేతిలో బందీ అయిపోయాం. ఇది మొత్తానికి కూడాను మనం ఈ హిస్టరీలో కంప్లీట్గా నేర్చుకోబోతుంది. సో ఇప్పటి వరకు మనం ఎక్కడి వరకు వచ్చాము, కంప్లీట్గా ఒక కింగ్డమ్ వరకు వచ్చాము. ఈ కింగ్డమ్ నుండి మెల్లగా వంశాల గురించి తెలుసుకుంటాం, వంశాల నుండి రాజుల గురించి తెలుసుకుంటాం, రాజుల నుండి ఇలా మెల్లమెల్లగా రాజులు అలా వెళ్తూ ముస్లిమ్స్ అనే రాజుల గురించి తెలుసుకుంటాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం అనమాట, బ్రిటిష్ వాళ్ళ వరకు వచ్చేస్తాం. ఇది కంప్లీట్గా సీక్వెన్స్. సో ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా యాన్సెంట్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. మీకు క్యూరియాసిటీ రావట్లేదా? ఒకటి విషయాలు నేర్చుకుంటున్నాననే హ్యాపీనెస్ రావట్లేదా? సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, సార్ అసలు ఎంత హిస్టరీ, ఇన్ని రాజ్యాల గురించి మా తాత ముత్తాత గురించి అడిగితేనే నేను చెప్పలేను, అలాంటిది ఎప్పుడో పాత వంశం గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుస్తుంది సార్ అనుకుని మీకు పెద్ద డౌట్ రావాలి. ఉన్నవి రెండు ఆప్షన్స్ హిస్టరీని ట్రేస్ చేయాలంటే. నెంబర్ 1 ఆప్షన్ మెటీరియల్ రిసోర్సెస్ని మనం కొద్దిగా చెక్ చేస్తే సెట్ అయిపోద్ది అనమాట. అంటే మెటీరియల్ రిమైన్స్ని మనం చెక్ చేస్తే దొరుకుతుంది ఆన్సర్. లేదంటే రిటర్న్ సోర్సెస్ని. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాను చూడండి. ఏంటి మెటీరియల్ రిమైన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియాలజిస్ట్స్ ఉంటారు కదా, ఈ ఆర్కియాలజిస్టులు అందరూ కూడా ఏం చేస్తారు, రకరకాలుగా కూడా ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్కేవేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడండి, ఎక్కడో పెద్ద ఇటుకలు దొరుకుతున్నాయి, ఆ ఇటుకలు ఏంటి అనుకుని చెక్ చేయడానికి వెళ్ళారు, అక్కడ ఒక సివిలైజేషన్ దొరికింది. ఇలా అనమాట ఈ ఆర్కియాలజిస్టులు అందరూ కూడా ఎక్స్కేవేషన్ చేస్తూ ఈ మొత్తం విషయాలను తెలుసుకుంటూ వస్తారు. మరి రిటర్న్ సోర్సెస్ అంటే ఎలా తెలుస్తుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఋగ్వేద అనే ఒక విషయం చెప్పాను కదా, ఈ ఋగ్వేద అనే దాన్ని కొద్దిగా చదువుతుంటే ఈ వేదిక కాలంలో ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్లో ఉన్న ప్రజలంతా కూడాను వాళ్ళ పాలిటీ ఎలా ఉంది, వాళ్ళ ఎకానమీ ఏ రకంగా ఉంది, వాళ్ళ జనాలుగా ఉన్నారు, ఏ రకంగా ట్రైబ్స్ ఉన్నారు, ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి కదా. సో ఈ రిటర్న్ సోర్సెస్లో మనకి బోల్డ్ అండ్ బుక్స్ ఉన్నాయి. సో ఈ బుక్స్ని యూజ్ చేసుకుని మనం తెలుసుకుంటారు. దీన్ని ఎవరు చెప్తారు? హిస్టోరియన్స్ చెప్తారు. సో హిస్టోరియన్స్ అనేవాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో ఈ మొత్తం బట్టి మీకు ఏమర్థమవుతుంది క్లియర్గా, ఈ ఎక్స్కేవేషన్ చేస్తూ మనకి బరియల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ఎక్స్కేవేట్ చేస్తూ వాళ్ళు దేన్ని తీసుకుని వస్తున్నారు, బరియల్స్ని చెక్ చేస్తున్నారు. సో బరియల్స్ అంటే వాళ్ళ యొక్క సమాధులు, వాళ్ళ ప్లేసెస్ అన్నిటిని చెక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తున్నారు. ఇక్కడ రిటర్న్ సోర్సెస్లో ఏం చేస్తున్నారు, బుక్స్ని చెక్ చేస్తున్నారు. సో 2 రకాల బుక్స్ నుండి కూడా తీసుకుని వస్తున్నారు. సో బరియల్స్, బుక్స్ నుండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని వస్తున్నారు. సో ఈ రెండింటి నుండి ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో దట్ ఈజ్ కాల్డ్ వన్ కన్సాలిడేటెడ్ హిస్టరీ. సో మనం హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్టులు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి దొరికిన ప్రూఫ్స్, బుక్స్ని, బరియల్స్ని చెక్ చేసుకుని ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషనే చెప్తున్నారు. సో ఇదే ఈ లెసన్ పేరు కూడా, వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్స్ అస్. సో సిచ్యువేషన్ అర్థమైంది కదా.
ఈ బరియల్స్ని బుక్స్ని మనం చెక్ చేస్తే మనకి ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, దట్ ఈజ్ కాల్డ్ హిస్టరీ. ఇది ఇన్ జనరల్గా మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ లెసన్లో మరి ఈ బరియల్స్ బుక్స్ అనే కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం. సింపుల్గా ఏంటంటే బుక్స్లో మనము ఒకే ఒక బుక్ గురించి తెలుసుకోబోతున్నాం, అదేంటంటే ఋగ్వేద. సో ఎక్కువ బుక్కుల గురించి ఏమి తెలుసుకోము, జస్ట్ ఋగ్వేద అనే ఒక బుక్ గురించి తెలుసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ బరియల్స్, మరి బరియల్స్ని కూడా ఈ లెసన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడనే విషయం మీకు అర్థమైంది. కాబట్టి బరియల్స్లో ఏం చెక్ చేస్తాము, బరియల్స్లో రకరకాల బరియల్స్ ఫీచర్స్ ఏంటి అంటే సమాధుల యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత కొన్ని స్పెషల్ బరియల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఆ స్పెషల్ బరియల్స్ని ఒకదాన్ని చూద్దాం. అది ఎక్కడ ఉందంటే ఇనామ్గాన్ అనే ప్లేస్లోనే ఉంది. సో దాని గురించి ఒక్క బరియల్ గురించి తెలుసుకుంటే అసలు బరియల్స్ అన్నిటి గురించి కొంత విషయాలు అనేవి మనకు కొంత క్లారిటీగా తెలుస్తాయి అనమాట. దిస్ ఈజ్ ద లెసన్. సింపుల్గా బరియల్స్ బుక్స్ గురించి తెలుసుకుందాం. బుక్స్లో ఋగ్వేద, బరియల్స్లో అయితే వాటి ఫీచర్స్, ఒక స్పెషల్ బరియల్ గురించి తెలుసుకుంటే ఈ లెసన్ అనేది అయిపోద్ది. మీరు మాత్రం ఈ మొత్తం మ్యాప్ అంతటిని గుర్తుంచుకోండి, ఎందుకంటే మీరు 6th, 7th, 8th, 9th, 10th ఈ మొత్తం 10th క్లాస్కి వెళ్ళేంత వరకు కూడా ఈ ఒక్క పాయింట్ మీకు అర్థం అవ్వాల్సిందే. ఎందుకంటే యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ ఇక్కడ ఈ బ్రిటిషర్స్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నది మోడర్న్ హిస్టరీ. ఈ మూడు కూడా మీకు ఇప్పుడు కూడా ఇంపార్టెంట్. ఈ మ్యాప్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇప్పుడు లెసన్లోకి ఎంటర్ అవుతాం. ఈ వేదాస్ ఉన్నాయి కదా, ఈ వేదాస్ అనేవి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బుక్స్. కేవలం మన ఇండియాలో మాత్రమే కాదు, ఇన్ వరల్డ్. సో ఇన్ వరల్డ్లోనే ఇది చాలా ఓల్డెస్ట్. అసలు వేదాలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఏమేమి వేదాలు? ఋగ్వేద, సామవేద, యజుర్వేద. మరి ఈ వేదాల్లో ఏమున్నాయి అనేది టూకీగా చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఈ అధర్వణ వేదాలు ఉన్నాయి కదా, మంత్రాలకు సంబంధించి దైవ మంత్రాలు కానీ దుష్ట మంత్రాల గురించి నాకు గ్యారంటీ లేదు, కానీ దైవ మంత్రాల గురించి మాత్రం దీంట్లోనే ఉంటాయి ఎక్కువగా మంత్రాలు. ఇవన్నీ కూడా టోటల్గా ఈ అధర్వణ వేదమే. ఇక్కడ సామవేదం ఉంది కదా, ఈ సామవేదం అనేది మ్యూజిక్ గురించి చెప్తుంది కంప్లీట్గా కూడాను. సో దీంట్లో మంచి మ్యూజిక్ లెసన్స్ వీటన్నిటి గురించి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యజుర్వేదం ఉంది కదా, ఇక్కడ మనకి చాలా రకాల క్రతువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా రిచువల్స్ ఉంటాయి, కార్యక్రమాలు కానీ, లేదు అంటే చాలా సాక్రిఫైస్లు, బలియాగాలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాటి గురించి ఈ యజుర్వేద చెప్తుంది. సో అర్థమైంది కదా, మంత్రాల గురించి, మ్యూజిక్ గురించి, రిచువల్స్, సాక్రిఫైస్ గురించి ఈ 3 వేదాలు చెప్తుంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పింది చాలా గోరు కూడా కాదు, చిన్న ఇసుగొడ్డంతా, చాలా అవుట్లైన్ మాత్రమే ఇచ్చాను. వీటి యొక్క సారం చాలా పెద్దది. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా పెద్దది. మీరు ఎవరైనా సరే ఒక పండితుడికి వెళ్ళి కలవండి, వాళ్ళు చెప్తారు దీంట్లో ఎంత సారం ఉంది, ఎంత ఎక్కువ ఉంది అనుకుని. మరి ఋగ్వేద, ఈ ఋగ్వేద ఉంది కదా, అన్నిటికన్నా ఓల్డెస్ట్ వేద అనుకుని ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. రుక్ అంటే పంక్తి, యాక్చువల్లీ పంక్తి అంటే ఒక లైన్ అనమాట. సో రుక్ అంటే పంక్తి కాబట్టి ఈ మొత్తం కూడాను ఈ పంక్తులతోనే ఉంటుంది, లైన్స్తోనే ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే హైమ్స్ అనమాట. మొత్తం ఋగ్వేదంలో ఏముంటాయి అంటే అన్నీ కూడా శ్లోకాలు. సో ఇట్స్ కంటైనింగ్ ఆఫ్ హైమ్స్. మీరు ఎక్కువగా బ్రాహ్మణులు, పూజారులు వీళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, ఆ మంత్రాలే హిమ్న్స్ అనమాట. హిమ్న్స్ అని చదువుతుంది చూడండి, దీన్ని శ్లోకాలు, పంక్తులు అనొచ్చు. సో మరి ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే సాంస్క్రిట్. ఇప్పుడు మనం చూస్తున్న సాంస్క్రిట్కి అప్పుడు కాని సాంస్క్రిట్కి చాలా తేడా అనమాట. ఇది సాంస్క్రిట్లో ఉంటుంది. అయితే ఒక మాట చెప్తాను చూడండి, సాంస్క్రిట్లో ఉందనుకుని ఇదేదో బుక్లో ఉంది అని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఇది వీటిని ప్రింట్ చేసి ఒక 200 years అవుతుంది అంతే. మరి వన్ ఆఫ్ ది లార్జెస్ట్, ఓల్డెస్ట్ అనుకుని అంటున్నాం కదా, మరి దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఇది ఓల్డెస్టే, కాకపోతే మరి బుక్కులు లేవంటే బుక్కులు లేవు. మరి ఎలా ఇదంతా చెప్తే ఆశ్చర్యపోతారని చెప్పాను కాబట్టి. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ఈ లెసన్ చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఇదే లెసన్ని మీరు విని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ మీ స్టూడెంట్స్కి మీరు చెప్తే ఎలా ఉంటుంది? చాలా డిఫరెంట్గా ఉంది కదా. వేదాలు అనేవి కొన్ని వేల సంవత్సరాలు ఇదే ప్రాసెస్లో వచ్చాయి. ఒక గురువు తన శిష్యులకి చెప్తారు, ఆ శిష్యుడు తన దగ్గర శిష్యరకం చేసినంత కాలము కూడాను మొత్తం ఆ వేదాలన్నీ కూడాను నేర్చుకొని తన తిరిగి గురువు అయ్యాక తిరిగి తన శిష్యుడికి వెళ్తాడు. ఇదే ప్రాసెస్లోన ఈ వేదాలన్నీ కూడాను వెళ్ళాయి. అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. సో సార్ ఈ రోజుల్లో మనం ఒక పదం చెప్తేనే అది అవతల వాడికి వెళ్ళేటప్పుడు మారిపోద్ది, ఇది మారదా అంటే లేదు మారదు. ఉదాత్త, అణుశాస్త్ర అనుకుని డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ చెప్తున్నా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. వాళ్ళు పదాన్ని పదంలాగే పలుకుతారు అనమాట, ఎగ్జాక్ట్గా సేమ్ పదం. ఇంకా టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మొత్తం ఇండియా ఉంది కదా, ఇండియాలో టోటల్గా కూడాను ఇండియా మొత్తము చూసుకున్నట్లయితే ఇండియా మొత్తము కూడా ఈ ఋగ్వేదం ఒకటేలాగా చదువుతారు. మీరు ఉత్తరప్రదేశ్ నుండి కింద తమిళనాడు వరకు కూడాను, అస్సాం నుండి ఇటువైపు గుజరాత్ వరకు
ఏది తీసుకున్నా సరే అంతా కూడా ఒకటే స్టైల్లో ఒకటే విధంగా చదువుతారు. అంటే అర్థం చేసుకోండి ఎంత జాగ్రత్తగా వాటి ప్రాసెస్ ఉన్నాయో. ఈరోజు ఈ మొత్తం లెసన్లో మనం కేవలం ఇంత బ్యూటిఫుల్కి సంబంధించిన ఎన్నో మిస్టరీస్కి దాగున్న ఋగ్వేద గురించి ఒక్కదాని గురించి మనం తెలుసుకుందాం. అయితే మీకు ఇప్పటికీ ఈ పాటికే మీకు క్వశ్చన్ వచ్చేసి ఉండాలి, అసలు ఋగ్వేదలో ఏమున్నాయిరా బాబు అనుకుని మీకు ఇప్పటికే డౌట్ వచ్చేయాలి. సో చెప్తా చూడండి ఒక్కొక్క పాయింట్ కూడా, దీనికి ఉన్న బ్యూటిఫుల్ పాయింట్స్. నెంబర్ 1 పాయింట్, ఇది ఎప్పుడో 3500 సంవత్సరాల క్రితం తయారు చేశారని, అంటే దీన్ని కంపోజ్ చేశారనమాట మొత్తం ఈ హిమ్న్స్ అన్నీ కూడాను. సో శ్లోకాలన్నీ కూడాను మోర్ దాన్ 1000 హిమ్న్స్ ఉన్నాయి. హిమ్న్ అంటే ఇక్కడ నుంచి కూడా నాకు పలకడం సరిగ్గా రావట్లేదు. హిమ్ను సూక్తాస్ అంటారు ఇక్కడ నుంచి కూడా. హిమ్న్ అనే పదానికి ఎగ్జాక్ట్గా మీనింగ్ సూక్తులు అంటారు, సూక్త. సో ఇట్ ఈస్ ద వర్డ్ అనమాట, బాగా మాట్లాడటం. సూక్త అంటే అర్థం ఏంటి అని అంటే వెల్ సెడ్ అని అర్థం. సో బాగా చెప్పారు అనే మీనింగ్ వస్తుంది, వెల్ సెడ్. అయితే ఈ పాటికే మీకు ఒక క్వశ్చన్ వచ్చేసి ఉండాలి, అసలు హిమ్న్స్ అనుకుని అంటున్నారు కదా, అసలు ఈ సూక్తులన్నీ కూడా ఎవరి కోసం, ఏం మాట్లాడారు, ఏటి కోసం అంటే ఈ మొత్తం సూక్తులన్నీ కూడాను గాడ్స్ కోసం, గాడెసెస్ కోసం, దేవుళ్ళు దేవతల కోసం అనమాట ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఉన్న దేవతలు ఎవరు మీకు తెలుసుకోవాలని ఉందా? చెప్తాను చూడండి. సో ఆ రోజుల్లో ఉన్న దేవతలు మీరు చెప్తే షాక్ అయిపోతారు. విష్ణు, బ్రహ్మ వాళ్ళెవరు కాదు, అప్పుడు రోజుల్లో ఉన్న దేవతలు మీరు షాక్ అవుతారు. అగ్ని, ఎస్, ఫైర్ గాడ్ అనమాట, గాడ్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ ఇంద్ర, సో ఈయన వార్ గాడ్. నెక్స్ట్ సోమ, ఈయన నాకు తెలిసినంతవరకు సోమ అంటే ఆల్కహాల్ అంటారు, ఆల్కహాల్కి సంబంధించి దేవుడు ఎవరు ఉంటారు కాబట్టి సోమదేవుడు అని గుర్తుంచుకుందాం. సో ఇంద్ర. ఈ సోమగాడు గురించి ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ఏమున్నాయి, ఈయన సాక్రిఫైసెస్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎవరైనా కోరికలు తీర్చాలన్నా సరే ఈ సోమదేవుడే. నెక్స్ట్ ఆల్కహాలే నాకు మెయిన్గా కొడుతుంది, అందు గురించి డౌట్ కొడుతుంది అనమాట. ఎవరైనా వేద పండితులు లేదా బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళకి అడిగితే దీని గురించి డీటెయిల్గా చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఋగ్వేదంని కొంతైనా పఠించి ఉంటారు. మనమైతే జస్ట్ ఋగ్వేదం అనే పేరు విని రిక్ అని విని జస్ట్ చెప్పుకుంటాం ఏదో బిట్స్ కోసం, కానీ వాళ్ళు డిఫరెంట్ కదా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఋగ్వేదాన్ని ఎవరు కంపోజ్ చేశారు? సో సింపుల్ ఆన్సర్, ఋగ్వేదం కంపోజ్ చేసింది సేజెస్ అనమాట. సేజెస్ అంటే రిషీస్. సో సేజెస్. అయితే ఇదేమో 1 సంవత్సరంలో రాస్తారా? లేదు, ఇది చాలా ఇయర్స్ పట్టింది రాయడానికి కూడా కాదు, చాలా ఇయర్స్ పట్టాయి అనమాట కంపోజ్ చేయడానికి. మీకు ముందు నుండి చెప్పాను, ఈ వేదాలు అనేవి అసలు రాయలేదు. మెయిన్గా చెప్తున్నాను కదా, ఈ వేదాలు అనేవి అసలు రాయలేదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ వేదాలు అనేవి జస్ట్ అనమాట ఒక స్టూడెంట్కి అది చదవడం నేర్పిస్తే ఇంకో స్టూడెంట్ అనమాట, స్టూడెంట్ కాదు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇలా వెళ్తూ వెళ్ళింది. ఎలా రిసైట్ చేయాలి, హౌ టు రిసైట్, నెక్స్ట్ ఎలా వాటిని వల్లించాలి, నెక్స్ట్ ఎలా నేర్చుకోవాలి, ఇలా అనమాట కేవలం వెళ్ళిపోయింది. మీరు అసలు ఊహించుకోండి, ఈ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడాను జస్ట్ పద్యాలు వినడంతోనే నెక్స్ట్ జనరేషన్కి అలా వెళ్తుందంటే ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఇండియా యొక్క గ్రేట్నెస్ ఇలాంటి టైం అప్పుడే తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి, ఈ మేజర్గా కూడా ఎవరు కంపోజ్ చేశారు? ఈ హిమ్న్స్ అబ్బాయిలు కంపోజ్ చేసి ఉంటారు, అమ్మాయిలు కంపోజ్ చేసి ఉంటారు. ఆబ్వియస్లీ మేలే మెజారిటీ కూడాను కంపోజ్ చేశారు. మరి మైనారిటీ ఇంకెవరు? ఆ రోజుల్లో అమ్మాయిలకు కూడాను కొంత చాయిస్ ఉంది కాబట్టి ఈ ఫీమేల్ కూడాను కొద్దిగా మైనారిటీ అనమాట. చాలా ఫ్యూ పర్సన్స్ అమ్మాయిలు కూడాను కంపోజ్ చేశారు. మీకు సరదాగా కొన్ని చూపిస్తాను చూడండి. ఏంటి సరదాగా చూపిస్తానంటే, ఋగ్వేదంలో ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఓకే, ఆ సిచ్యువేషన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. ఎలా ఉంటుంది, ఒక ఋగ్వేద బుక్ని చిన్న పారాగ్రాఫ్ని చదివితేనే మనకి ఏమేమి విషయాలు తెలుస్తాయి అని చూపిస్తారు చూడండి. నెంబర్ 1 ఇక్కడ చూడండి, కాన్వర్జేషన్ జరుగుతుంది. ఎవరెవరికి? విశ్వామిత్రకి, రివర్స్కి. సో విశ్వామిత్రకి అదే రకంగా రివర్స్కి. విశ్వామిత్ర ఎవరంటే ఒక ఋషి, సో ఒక సేజ్ అనమాట. వీళ్ళిద్దరికీ కాన్వర్జేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడాను ఒక డైలాగ్ ఫామ్లో జరుగుతుంది. మొట్టమొదటిది మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ థింగ్స్ అన్నీ కూడా హిమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక డైలాగ్ ఫామ్స్లో ఉన్నాయి. పాయింట్ 1, ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఒక ఋషికి, ఒక రివర్స్కి. సో రివర్స్ మాట్లాడితేయా లేదా అనే సంగతి పక్కన పెడితే ఇక్కడ మనకు కనిపించే రివర్స్ ఏమేమి కనిపిస్తున్నాయి? ఓన్లీ టూ రివర్స్ మాత్రమే. అవి ఏంటి అంటే, ఇక్కడ ఇండియా ఉంది కదా, ఇండియాకి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ పంజాబ్ ఏరియాలో 2 రివర్స్ వెళ్తాయి అనమాట, బియాస్
ఇది ఇండస్ అనే రివర్కి ట్రిబ్యూటరీ అనమాట. ఒకటి బియాస్ రివర్, ఇంకొకటి సట్లెజ్ రివర్. ఓకే, ఈ రెండు కూడా కలిసి వచ్చి ఒకే రివర్గా మారిపోద్ది. ఇలా రివర్గా సింగిల్ రివర్గా మారిపోద్ది. ఇప్పుడు మనోడు బాధ ఏంటంటే ఈ రిషి బాధ, ఈ రిషి అనేవాడు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి దాటాలి. ఇప్పుడు దాటాలి అనుకున్నప్పుడు రివర్కి పర్మిషన్ అడుగుతున్నాడు. మీరు సిస్టర్స్ లాగా మీరు వచ్చి నాకు కొద్దిగా ప్లేస్ ఇస్తే, మీరు వాటర్ డౌన్ చేసుకుంటే నేను కిందకి వెళ్ళిపోతాను, సైడ్కి వెళ్ళిపోతాను అనుకుని అడుగుతాడు పర్మిషన్స్. దానికి సిస్టర్స్ ఏమంటున్నారు, మాకు దేవుడు ఏదైతే దారి ఇచ్చాడో అదే దారిలో మేము వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు నన్ను అడుగుతున్నాం అనుకుని అడుగుతారు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తే సరే మేము వెళ్ళిపోతాం, మేము మా యొక్క ఫ్లోని తగ్గించుకుంటాం అనుకుని లాస్ట్గా ఆయనకి హామీ ఇస్తారు. ఈయన కూడా థ్యాంక్ యూ చెప్తారు. సో ఈయన పర్మిషన్ అడిగితే ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఒక రివర్ ఉంది కదా, రివర్ మామూలుగా హైట్ ఇక్కడ వరకు రావాలి, కానీ ఇప్పుడు ఏంది ఈయన కోసం హైట్ అంతా తగ్గి జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే వచ్చే హైట్లో, జస్ట్ యాక్సిల్ హైట్ వరకు వచ్చే హైట్ మాత్రమే అడిగాడు. సో వాళ్ళు ఈయన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు రివర్స్ ఇదంతా కూడాను. సో ఈ మొత్తం సినారియోలో మీకు ఏం అర్థం అవ్వాలి, వాళ్ళకంటూ కొన్ని రివర్స్ తెలుసు. ఆ రివర్స్ ఎస్పెషల్లీ బిఎస్ సట్లెజ్ కానీ, లేదు అంటే కొన్ని రివర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రివర్, ఆ పక్కన ఉంది ఇండస్ రివర్, ఆ తర్వాత సరస్వతి రివర్. ఇలాంటి రివర్స్ పేర్లు అక్కడ హిమ్స్లో రాసి ఉన్నారు, ఆ సూక్తుస్లో రాసి ఉన్నారు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. అంటే వాళ్ళున్న ప్లేస్లో ఉన్న రివర్స్ గురించి తెలుసు, వాళ్ళున్న ప్లేస్లో రివర్స్ గురించి రాసుకున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. దాని తర్వాత గంగా అండ్ యమున ఈ నదులు కూడా ఉన్నాయి కదా, ఈ నదుల గురించి కూడాను ఓన్లీ చాలా తక్కువ సార్లు రాస్తారు, మహా అయితే ఓన్లీ ఒకసారి రాస్తారంట ఋగ్వేదంలో అయితే. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వాళ్ళకి రివర్స్ అనేది తెలుసు, పాయింట్ 1. ఓకే, దాని తర్వాత వాళ్ళకి హార్స్ అనే విషయం కూడా తెలుసు, హార్స్ లాంటి జంతువులు వాళ్ళకి తెలుసు అనే విషయం మనకు తెలిసింది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర హార్సెస్కి నెక్స్ట్ కౌకి కూడాను చాలా ప్రయారిటీ ఇస్తారు అనే విషయం తెలిసింది. ఎందుకు హార్సెస్కి కౌస్కి అంటే ఈయన స్టార్టింగ్ వచ్చిన వెంటనే చిన్న బిస్కెట్ వేశారు. ఏమని చెప్పారు, మీరు పర్వతాల నుండి మౌంటైన్స్ నుండి ఒక ఫాస్ట్గా పరిగెత్తే 2 గుర్రాల్లాగా, లేదు అంటే తల్లి కాళ్ళు నాకుతున్న పిల్లకి, ఆవు దూడ ఉంది కదా, ఆవు దూడ కాళ్ళు నాకుతున్న 2 తల్లి ఆవుల్లాగా మీరు కనిపిస్తున్నారు అనుకుని చిన్న బిస్కెట్ వేస్తారు. సో మీరు మంచి ఫాస్ట్గా పరిగెత్తే గుర్రాల్లాగా, పిల్ల కాళ్ళు నాకుతూ పిల్లలను క్లీన్ చేసుకుంటున్న 2 తల్లుల్లాగా మీరు ఫ్లో చేస్తున్నారు, ఆవు తల్లిలాగా అనుకుని చెప్పారన్నమాట. అంటే ఆయనకి హార్సెస్ తెలుసు, కౌసు తెలుసు, రివర్స్ తెలుసు, వాళ్ళు ఉండే ప్లేస్లో ఉన్న రివర్స్ గురించి తెలుసు. ఇవన్నీ విషయాలు కూడా మనకు తెలిసిపోతున్నాయి అన్నమాట. అండ్ అన్నిటికన్నా మించి ఈ మొత్తం ప్రాసెస్లో మనకి ఏం అర్థమవుతుందంటే, రివర్స్ని ఒక దేవుళ్ళలాగా, ఒక దేవతామూర్తుల్లాగా వాళ్ళు కొలిచే కల్చర్ ఉంది, దేవతల్లాగా ఫీల్ అయ్యే ఒక కల్చర్ ఉంది అనే విషయం ఈ ఒక్క పాయింట్లోనే మనకు తెలుస్తుంది అనమాట. అలాంటిది ఋగ్వేదం మొత్తం చదివామనుకోండి, అక్కడ ఉన్న ప్రజలు ఏ టైప్ వాళ్ళు వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, వేటికి తక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఇలా డిఫరెంట్ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అయితే ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ అసలు ఋగ్వేద అనేది మీరే చెప్పారు 3500 years ఓల్డ్ అనుకుని, దాన్ని రాసింది అయితే రీసెంట్గానే బుక్లో దాన్ని ప్రింట్ చేసుకున్నారు అనే విషయం చెప్పారు. మరి వాటిని చాలా జాగ్రత్తగా స్టోర్ చేశారంటే ఎస్ స్టోర్ చేశారు. కాశ్మీర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఋగ్వేదకు సంబంధించిన వన్ ఆఫ్ ది తాళపత్రం అనమాట. అంటే ఆకుల మీద రాసి ఉంటారు. సో ఇలాంటి ఆకుల మీద, తాటి చెట్టు ఆకుల మీద రాసి ఉంటారు. ఇది కాశ్మీర్లో దొరికిందనమాట మనకు 150 years బ్యాక్ అనమాట మేజర్గా కూడాను. అండ్ దీన్ని అయితే ప్రజెంట్ ఒక మ్యూజియంలో పెట్టేశారు, పూణేలో ఉన్నటువంటి ఒక లైబ్రరీలో పెట్టుకున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వీటికి మనం హైలీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మనము వాటిని అవసరమైతే లైబ్రరీస్ ఇలాంటి వాటిలో కూడా పెట్టుకున్నాము. అండ్ వీటిలో మోర్ దెన్ 10% వర్క్ అంతా కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉంది అనే విషయం ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తున్నాం, అసలు చెప్పండి మామూలుగా అసలు ఋగ్వేదలో హిమ్స్ ఉన్నాయనుకుని చెప్పాను, సూక్తాస్ ఉన్నాయని చెప్పాను. సో ఈ ప్రేయర్స్ మేజర్గా ఏమేమి విషయాల గురించి ఉండొచ్చు అనుకుంటున్నారు? సో ఈ విశ్వామిత్ర తన రివర్ కోసం, జర్నీ కోసం రివర్కి అవతల వైపుగా జరగడానికి కాకుండా ఇంకేమి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. నెంబర్ 1, ఎవరైనా సరే వాళ్ళ చైల్డ్ కోసమే కదా, ఎస్పెషలీ మేల్ చైల్డ్ కోసం అడుగుతూ ఉంటారు. సో మేల్ చైల్డ్ కోసం వాళ్ళు ప్రార్థన ఏ రకంగా చేసేవాళ్ళు అనే దాని గురించి. నెక్స్ట్ ఎవరికైనా సరే ఆస్తులు కావాలి కాబట్టి, ఆ రోజుల్లో ఆస్తులు మనకి ఈ బుక్ చదివితే ఏమని అర్థమవుతుంది, క్యాటిల్. సో పశువులు వాళ్ళ యొక్క ఆస్తి. మీకు మహాభారతం మీరు చదివితే ఒకనొక స్టేజ్లో కౌరవులు పాండవులకు సంబంధించిన కాదు కానీ ఒక వనవాసం చేస్తారప్ప, అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఆ రాజు యొక్క గోవులన్నింటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తాడు, అర్జునుడు సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి ఆ గోవులన్నింటినీ కూడా కౌరవులతో పోరాడి తీసుకొని వస్తాడు అనమాట సిచ్యువేషన్. సో ఇక్కడ మీకు సేమ్ సిచ్యువేషన్ ఏంటి, ఆ రోజుల్లో
డబ్బు కాదు మెయిన్, అంటే డబ్బు ప్లేస్లోనూ క్యాట్లే ఉండేది అనే విషయం ఈ యొక్క కథలో తెలుస్తుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కూడాను హార్సెస్ ఎంతలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అంటే బీభత్సం. మీరు ఈవెన్ రామాయణం కూడాను చదువుకుంటే, రామాయణం చదివారనుకోండి, లాస్ట్లో శ్రీరాముడు ఈ బ్రాహ్మణాసుడితో యుద్ధం చేయడానికి సడన్గా దేవలోకం నుండి ఇంద్రుడు పంపిస్తారనమాట ఒక హార్స్ని విత్ సమ్ ఒక చారియట్ని కూడా, అంటే హార్స్ నడిపే చారియట్ని కూడా పంపిస్తారు. ఆయన పేరు మాతలి. సో వీళ్ళిద్దరూ కలిసి యుద్ధంలో అనమాట రాముడికి రథసారథిగా ఈయన ఫైట్ చేస్తూ, ఈ మాతలి అయిన వాళ్ళు ఫైట్ చేస్తూ యుద్ధం గెలిపిస్తారు. సో గెలిపిస్తారనుకంటే శ్రీరామచంద్రుడుగా యుద్ధం చేస్తుంటే తన యొక్క చారియట్గా మాతాలి అనే దాన్ని పంపిస్తారు, ఆయన్ని పంపిస్తారనమాట చారియట్గా, అంటే రథసారథిగా. ఈవెన్ మీరు మహాభారతంలో తీసుకుంటే శ్రీకృష్ణుడు కూడా రథసారథే అర్జునుడికి. సో ఇక్కడ చారియట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి గురించి కూడాను ఎక్కువగా ఫైట్స్, వీటన్నిటి గురించి కూడాను ఇక్కడ ప్రస్తావించడం మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ బుక్స్లో. అయితే మీకు ఇప్పుడు రామరావణుల యుద్ధం అయితే చూపించాను, కానీ యాక్చువల్లీ ఇది ఆర్యన్స్ టైంలో యుద్ధాలు దేనికోసం మేజర్గా చేస్తారు? సో నెంబర్ 1 రీజన్ చూడండి, క్యాటిల్ కోసం. సో క్యాటిల్ని క్యాప్చర్ చేయడానికి, క్యాటిల్ క్యాప్చర్ మొదటిది. సో దీనికి లేదు అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది, ల్యాండ్ని కూడా క్యాప్చర్ చేయడానికి. ఈ ల్యాండ్ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగాలు అని మీకు అనిపించవచ్చు కదా. సో మెయిన్గా ప్యాస్చర్ ల్యాండ్స్ దొరుకుతాయి. ఈ ప్యాస్చర్స్ ల్యాండ్ వల్ల ఏమిటి ఉపయోగం అంటే, వాళ్ళ జంతువులకి వాళ్ళు తినిపించడానికి, గ్రేజింగ్ యాక్టివిటీస్కి, ఇలాంటి వాటన్నిటికీ తీసుకుని వెళ్ళచ్చు. రెండోది అగ్రికల్చర్ కోసం కూడా ఉపయోగపడుతుంది కదా, లేదా ఏదైనా హార్డ్ క్రాప్స్ ఇలాంటివి పెంచుకోవడానికి దీనికి కూడా ఉపయోగపడుతాయి అనమాట. అందుకోసం ఇది. దాని తర్వాత ఇంత మాత్రమే కాదు, మెయిన్గా ఆ రోజుల్లో వాటర్ కోసం కూడా యుద్ధాలు చేసేవాళ్ళు. ఓకే, అది మాత్రమే కాదు, వాటర్ అంటే మెయిన్ నదుల కోసం అనమాట. ఈ నది మాది, ఈ నది మీది అనుకుని ఈ రకంగా కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారా, ఈ విజయనగర సామ్రాజ్యం అంతా కూడా పక్కనున్న బహమని సుల్తాన్స్తో నదుల కోసం యుద్ధం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అయితే ఇండియాకి పాకిస్తాన్కి ఇండస్ రివర్ గురించి ఇప్పటికీ కూడా ట్రీటెస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్కి మనకి అయితే ఆ మధ్యలో ఉన్న రివర్స్ గురించి ఇప్పటికీ మనకి చిన్న ఇంక్రిమెంట్ జరుగుతూ ఉంటాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన కర్ణాటక అండ్ తమిళనాడు, ఈ రెండు కూడాను కావేరీ రివర్ కోసం ఇప్పటికీ మంతనాలు జరుగుతుంటాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీళ్ళిద్దరూ కలిసి అయితే కృష్ణానది అనుకుంటా, కృష్ణానది కోసం ఇద్దరు కూడాను ఇప్పటికీ కూడాను మాకు వాటర్ సరిపోవట్లేదు అనుకుని వాళ్ళు, వాటర్ కావాలనుకుని వీళ్ళు, ఇలా వీటి కోసం కూడా యుద్ధాలు చేస్తారు. అన్నిటికన్నా మించి పీపుల్ని కూడాను క్యాప్చర్ పీపుల్. సో స్లేవ్స్గా కొంతమంది ప్రజలు కావాలి కాబట్టి పీపుల్ కూడా క్యాప్చర్ చేయడానికి యుద్ధాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యుద్ధం చేశారు కదా, యుద్ధం చేసిన తర్వాత వెల్త్ అనేది దొరుకుతుంది అందరికీ కూడా. యుద్ధాలు చేసిన తర్వాత వెల్త్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ వెల్త్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? అది కూడా క్వశ్చనే కదా. ఇప్పుడు ఈ యుద్ధం గెలిచిన తర్వాత ఆ వెల్త్ అంతటిని కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ముందు అసలు యజ్ఞం కోసం వాళ్ళు ఏమైనా స్పెషల్ పనులు చేస్తుంటారా? యుద్ధాల కోసం అంటే యుద్ధాలు గెలవడం కోసం వాళ్ళు యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి చేసేవాళ్ళు అనుకుని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధ యాగం కానీ, ఒకనా వాజపేయి యాగము, రాజసూయ యాగము, ఇలాంటి యాగాలు డిఫరెంట్ యాగాలు చేసేవాళ్ళు. యాగం అంటే ఏంటి? యాగము లేదా యజ్ఞము జస్ట్ ఒక ఫైర్ ఉంటుంది, మధ్యలో ఫైర్ పెట్టుకుని దాంట్లోన మనము ఏమేమి వేస్తామో ఓం ఇలా అనుకుని నెయ్యి వేస్తూ ఉంటారు. దాంతోపాటుగా కొద్దిగా ధాన్యం కూడా వేస్తుంటారు, గ్రెయిన్స్. నెక్స్ట్ దాంతోపాటుగా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్కి సంబంధించి వాటిని కూడా వేస్తూ ఉంటారు. ఏంటి సార్ ఎనిమల్స్ని కూడా వేస్తారంటే, నేను విన్న దాని ప్రకారం అయితే అశ్వమేధ యాగంలో ఆ గుర్రాన్ని తీసుకుని వచ్చి ఆ గుర్రాన్ని హెడ్ కట్ చేసి ఆ బ్లడ్ని ఏదో చేస్తారనుకుని విన్నాను. సో దాని మీద పర్ఫెక్ట్గా నాకు ఐడియా లేదు. కానీ పాయింట్ ఏంటంటే, యజ్ఞాల్లో కొన్నిసార్లు రక్తం ఇలాంటి వాటిని వేస్తారో లేదు తెలియదు, కానీ నెయ్యి మనకి కామన్గా ఈ రోజుల్లో కొన్ని కనిపిస్తుంది, గ్రెయిన్స్ అయితే వేయడం అయితే కనిపిస్తుంది. సో దీని మీద స్కాలర్స్ మాట్లాడితేనే బాగుంటుంది, యజ్ఞాలు యాగాలు జరిపించేవాళ్ళు. ఎందుకంటే ట్రెడిషన్స్ మారచ్చు, ఆ రోజుల్లో ఏ రకంగా ఉండేదో తెలియదు, కానీ ఇది సిచ్యువేషన్. అండ్ ఈ రోజుకి కూడాను ఎందుకు ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నా అంటే, ఆ రోజుల్లో యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత జంతువుని బలిచ్చిన తర్వాత ఆ బలిల్లో ఉన్న మాంసాహారాన్ని బ్రాహ్మణులు కూడాను తిన్నారు అనుకుని కొంతమంది చెప్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఏమని చెప్తారు, ఆ రోజుల్లో బ్రాహ్మణులు కూడా మాంసాహారం భుజించారు, దానికి ఇదిగో ఎగ్జాంపుల్ అనుకుని చెప్తూ ఉంటారు. సో మీకు ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, ఫ్యూచర్లో మీరు పెద్దవాళ్ళు అయ్యాక పక్కగా ఈ గొడవలు అనేవి ఇండియాలో జరుగుతాయి.
సో మాంసాహారం తినాలా వద్దా, మాంసాహారం పెట్టాలా వద్దా, ఇలాంటి బోల్డ్ నాన్ సెన్స్ అంతా వస్తుంటుంది. అలాంటి నాన్ సెన్స్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది వాళ్ళు వల్లిస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారు, నేను జస్ట్ శాంపుల్ మాత్రమే ఇచ్చాను. మీకు ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే రీసెర్చ్ స్కాలర్స్ లేదంటే ప్యూర్ ఈ ఋగ్వేదం మీరే చదువుకుని మీరే చెక్ చేసుకోండి. అప్పుడు మీరు కూడా మాట్లాడడానికి ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, యజ్ఞాలు యాగాలు చేసి యుద్ధాలు గెలవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధాల్లో దొరికిన దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, మొట్టమొదటిగా ప్రీస్ట్కి ఇస్తారు కొంత. సో ఎవరికి, పూజారులకి. ఎందుకంటే పూజారులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ధనం సహాయం చేయాలి కాబట్టి దానికోసం. దాని తర్వాత ఆబ్వియస్లీ లీడర్ చేతికి వెళ్ళిపోతుంది కదా, ఎవడైతే రాజు లేడు కానీ లీడర్స్ చేతికి అయితే వెళ్తుంది. దాని తర్వాత లాస్ట్కి ఏంటి, ఎమాంగ్ ప్రజలు వాళ్ళు మాత్రం పంచుకునే వాళ్ళు అనమాట కొంత డబ్బులు, ఈ రకంగా చూడడం. అయితే ఇక్కడ లీడర్ అంటే కింగ్ అనుకున్న విషయం మీకు అర్థమైంది కాబట్టి ఈ కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. కింగ్కి ఋగ్వేద టైంలో అయితే ఆర్మీ అనేది లేదు. ఈ రోజుల్లో ఒక రాజుకైనా ఎవరికైనా సరే ఒక స్టాండింగ్ ఆర్మీ అవుతుంది, కానీ ఆ రోజుల్లో లేదు. మీరు బాగా ఊహించుకోండి, బాగా వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు మన దేశం అంతా పెద్ద రాజ్యాలు ఏముండవు, చిన్న చిన్న పూరులు, చిన్న చిన్న గుడిసెలు ఇలాగే ఉంటాయి. ఒక మహా అయితే ఒక 50, 60, 70 కుటుంబాలు, లేదంటే ఒక 200 కుటుంబాలు ఇలానే ఉంటాయి. ఈ 200 కుటుంబాలకి సపరేట్గా ఒక ఆర్మీ అంటూ ఉంటుందా? ఉండదు కదా. ఆ 200 కుటుంబాల నుండి ఒక్కొక్క పురుషుడు వచ్చి వాళ్ళ ఊరికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళంతా కలిసి వెళ్ళి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అది ప్రాసెస్. మరి ఇప్పుడు దీంట్లో మరి ఎవడు లీడర్ అయ్యి ఉంటాడో, యుద్ధాల్లో ఎవడైతే బాగా చేస్తుంటాడో, ఎవడైతే బాగా ఫైట్ చేసే మెన్ ఉంటాడో వాడు మాత్రం లీడర్ అవుతాడు కదా. అరే వీడే బలశాలి, మన దాంట్లో హెడ్ వీడు అన్ని యుద్ధాలు బాగా చేస్తారు కాబట్టి వీడు అండర్లో మనం ఉంటాము, మన తెగక నాయకుడు వీడు అనే టైప్గా ఉంటుంది ఆ సిస్టమ్ అంతా కూడాను. నెక్స్ట్ మేజర్గా కూడాను మరి వీళ్ళు నిర్ణయాలు ఎలా తీసుకునేవాళ్ళు ఈ లీడర్స్ అంటే, లీడర్ చెప్పే మాట ప్రకారము నా మాటే శాసనం ఇలాంటి డైలాగులు అసలు ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఋగ్వేద కాలంలో అసెంబ్లీస్ పెట్టుకునేవాళ్ళు అనమాట. ఈ అసెంబ్లీస్ పెట్టుకొని అక్కడే మేజర్గా కూడా డెసిషన్స్ అన్నీ కూడా తీసుకునేవాళ్ళు. సో అసలు యుద్ధం అనేది చెయ్యాలా వద్దా, ఏమేమి చేయాలి, ఎంతమంది వెళ్ళాలి, ఇలాంటి అన్ని డెసిషన్స్ అన్నీ కూడా తీసుకునేవాళ్ళు. సో ఈ రకమైన ప్రాసెస్. దీని అంతటి బట్టి మీకు ఏమర్థమైంది, ఇక్కడ రాజు అనేవాడు సపరేట్గా గ్రేట్ పీపుల్ ఏం కాదు, ఆడు వన్ ఆఫ్ ది పర్సన్. కాకపోతే వీళ్ళందరి మీద స్కిల్డ్ పర్సన్ అయ్యి ఉంటాడు అంతే. ఋగ్వేద కాలంలో జస్ట్ ఒక స్కిల్డ్ పర్సన్. ఓకే, ఇప్పుడు రాజు తర్వాత రాజు కొడుకు రాజు అలా ఏం లేదు, జస్ట్ ఒక నాయకుడు. ఎవడైతే తెగ మొత్తంలో కూడా ఆ ట్రైబ్ మొత్తంలో కూడా స్ట్రాంగెస్ట్గా ఉంటాడో ఆయన మాత్రమే లీడర్గా ఉండేసి వాళ్ళు బాగోగులు చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తారు. ఈ రకంగా యుద్ధాలు చేయడము, యుద్ధాలు చేసి పశువులు సంపాదించుకోవడము, ఆ పశువులు సంపాదించుకొని వీళ్ళంతా పంచుకోవడము, యుద్ధాలు చేయడము, చాలా ల్యాండ్ సంపాదించుకోవడము, ఆ ల్యాండ్ అంతా కూడా వీళ్ళు ఉంచుకోవడం, ఇలా ప్రీస్ట్కి లీడర్కి ప్రజల మధ్య పంచుకోవడం, యుద్ధాలు చేయడము, వాళ్ళ దగ్గర ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి ఉంటే అవి కబ్జా చేసేయడము, వీటి మధ్య పంచుకోవడం. ఇది సిస్టమ్ అనమాట. అంటే సిస్టమ్ మీకు అర్థమైంది కదా. ఎవరికాలు సొంతంగా తయారు చేసుకోలేని శక్తులు లేనప్పుడు వాళ్ళు బలవంతులైతే దౌర్జన్యము, ఇంకో మాటలు చెప్పాలంటే ఆ రోజుల్లో ఆ మాటల్లో చెప్పాలంటే యుద్ధాలు, ఈ రకంగా యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళే కాలం అది. ఇప్పుడు మీకు ఇంకొన్ని చెప్తాను చూడండి. ఆ రోజుల్లో ఈ బుక్స్ చదివితే మనకి ఇంకా ఏం తెలుస్తుంది తెలుసా, ఆ రోజుల్లో 2 రకాల గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే సమాజంలో 2 టైప్స్ ఆఫ్ గ్రూప్సే మాత్రమే ఉన్నాయి మేజర్గా చెప్పాలంటే. ఒకటి ప్రీస్ట్లీ కాస్ట్. సో ప్రీస్ట్లీ కాస్ట్ అంటే పూజారులు. సో ఈ పూజారులు చేసేది ఏంటి, రిచువల్స్ అన్నింటినీ కూడా జరిపించడం. సో వీళ్ళేంటి, దేవుడితో మాట్లాడతామని, దేవుడితో డైరెక్ట్గా వాళ్ళ యొక్క మాటలన్నీ చెప్పేసి దేవుడి సహకారం తీసుకొని వస్తామనుకుని రిచువల్స్ జరిపిస్తామనుకుని మీ పెళ్లి కార్యక్రమాలు, అదే రకంగా చనిపోయిన కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు, ఇలా డిఫరెంట్వన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా వీళ్ళు చూసేవాళ్ళు. సో అంటే ఆ రోజులకి ప్రీస్ట్స్ అంటే పూజారులు అనే వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగింది, దేవుడు అనే దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, దేవుడితో వీళ్ళు ఒక మీడియేటర్స్ లాగా కనిపిస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు బ్రాహ్మణులు అయితే, బ్రాహ్మణులు కాదు ప్రీస్ట్, ఇంకా బ్రాహ్మణ్ అనే మాట నేను ఇంకా వాడట్లేదు. ఆ తర్వాత సెకండ్ మనకు కనిపించే గ్రూప్ ఏంటంటే రాజాస్. సో రాజులు అనమాట. రాజులు అంటే తెగక నాయకులు. అయితే మీరు అనుకున్నట్టు వాళ్ళ రాజ్యానికి క్యాపిటల్ ఉండదా? నో, క్యాపిటల్ ఉండేది కాదు. పోనీ రాజుకి ప్యాలెసెస్ ఉండేవా? అంత సీన్ ఏం లేదు, ఆయనకి ప్యాలెసెస్ లేవు, దాంతోపాటు ఆర్మీ అనేది కూడా లేదు. జస్ట్ వాళ్ళంతా కలిసి సమానమే, కాకపోతే కొద్దిగా రాజు అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంట. నెక్స్ట్ అన్నిటికన్నా మించి సక్సెషన్ ప్లాన్ ఏమైనా ఉందా అంటే రాజు తర్వాత రాజు, రాజు తర్వాత రాజు, అలాంటి వారసత్వాలు కూడా లేవు. ఇప్పుడు చెప్పే ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు ఏం చేస్తారు తెలుసా, అవతార్ మూవీ చూడండి. అవతార్ మూవీలో మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది మొత్తం కూడా. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. పీపుల్, కమ్యూనిటీ అనే పదాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పదాలు మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడడం కనిపించింది అనమాట ఈ టైప్ ఆఫ్ బుక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ జన అంటే ఒక ట్రైబు, ఒక తెగ, ఒక గుంపు, ఒక ప్రజలు,
ఇంకొక మాటలు చెప్పాలంటే ఒక పీపుల్, ఒక కమ్యూనిటీ. సో ఈ టైప్ ఆఫ్గా జన అనే పేరు వినిపిస్తుంది. లేదు అంటే ఇంకొన్ని దాంట్లో అయితే విష్ అనే మాట కూడా వాడవచ్చు అనమాట. విష్ అనే మాట ఈ రోజుల్లో మీరు చూడండి వైశ్య అనే పదం వాడుతూ ఉంటారు. సో ఇక్కడ వైశ్య అన్న విష్ అన్న కూడా ఒకటే. ఈ రెండు పదాలు కూడా ఇటు విష్ ఇటు జన, ఈ రెండు పదాలు కూడా దేనికి వాడారు మేజర్గా కూడాను ఈ పీపుల్ అనే పదంకి, కమ్యూనిటీ అనే పదంకి వాడటం బాగా జరిగింది. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఈ రెండింటి కాంబినేషన్లో వాడిన పదాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ పురుజన అనే పదం వాడారు, పురుజన. లేదు ఇంకొకటి భరత్ జన, యదుజన. ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కమ్యూనిటీస్ ఉన్నారు అనే విషయము ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఓకే, సో నీకు ఇంతకుముందే చెప్పాను జన అంటే పీపుల్ కాబట్టి మరి జనపద అనుకున్న పదం వస్తుంది. జనపద అంటే వీళ్ళంతా కలిసి ఏ ప్లేస్లో అయితే ఉంటారో ఆ ప్లేస్ని జనపద అంటారు. ఇప్పుడు మహాజనపద అంటే ఇలాంటి బోల్డ్ జనపదాలన్నీ కలిపి ఒక పెద్ద మండలం, ఒక పెద్ద డిస్ట్రిక్ట్లో మారుతుంది కదా, దాన్ని మహాజనపద అంటారు అనుకుని మీకు ఇంతకుముందే చెప్పేశారనమాట. సో కంప్లీట్గా ఇలా ఉంటుంది. అట్ లాస్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బుక్స్ చదివేటప్పుడు మాటకి కూడాను రెండు రకాల పేర్లు వినిపిస్తుంటాయి. ఆర్యస్ అని, దాస్ అని, నెక్స్ట్ ఇంకొకటి దాస్యస్ అని ఒక పేరు. ఇలా ఈ 2 kinds ఆఫ్ పీపుల్ గురించి కనిపిస్తుంటుంది ఋగ్వేదం చదివితే. అయితే మీకు ఇక్కడే క్లారిటీ రావాలి, అసలు ఏంటి ఈ 2 అని అనిపిస్తే వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఓకేనా, ఆ రోజుల్లో వేదిక పీరియడ్ టైంలో ఋగ్వేద పీరియడ్లో మాట్లాడుకుంటారు ఆర్యస్ దాస్యస్ ఈ రకంగా ఉంటారు. సో మీకు పేరుకి తగ్గట్టు ఆర్య అంటే ఒక పెద్ద మనిషిలా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళే యాక్చువల్లీ ఇప్పుడు వరకు చెప్పుకున్న హైన్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా కంపోజ్ చేసింది ఆర్యసే. మరి ఈ దాస్యులు ఎవరు అనుకుని మీకు క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఈ దాసులు ఎవరంటే వీళ్ళకి అపోనెంట్స్ అనమాట కంప్లీట్గా కూడా. సో ఆర్యులకి ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళే వీళ్ళు. ఇంకొక రకంగా చెప్పాలంటే శత్రువులు. అయితే మీకు కరెక్ట్గా చెప్తాను చూడండి, ఈ శత్రువుల్లో 2 types అనమాట. నెంబర్ 1 దాస్యాస్. సో దాస్ అనుకున్న దాస్ ఉన్నారు కదా, ఈ దాస్ అనే వాళ్ళు ఎవరంటే ఆర్యన్స్, కాకపోతే ఆర్యన్స్లో శత్రువులు, ఆర్యన్స్లో పడిన వాళ్ళు ఈ దాస్. అయితే వీళ్ళే ఇంకొకరు ఉన్నారు, వీళ్ళు దాస్యు. వీళ్ళు ఎవరంటే నాన్ ఆర్యన్స్ అనమాట. సో నాన్ ఆర్యన్స్, వీళ్ళెవరు నాన్ ఆర్యన్స్. సో వీళ్ళు నాన్ ఆర్యన్స్. అయితే వీళ్ళు నాన్ ఆర్యన్స్ డెఫినెట్లీ ఏం మాట్లాడతారు, వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు కదా, స్పీక్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆల్సో. ఎందుకు లాంగ్వేజ్ అనే మాట మాట్లాడానంటే యాక్చువల్లీ చాలా యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. ఆర్యస్ అంటే ఎవరు, అసలు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళంతా కూడా ఒకటే ప్రాంతానికి చెందిన వాళ్ళ, లేదంటే ఒకటే రంగుకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళ, ఇలా డిఫరెంట్గా మనకు కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ అడిగారు. కాకపోతే యాక్చువల్లీ మనకు తెలిసిన బిగ్గెస్ట్ ఆన్సర్ మనకు కాదు, ఆ యూపీఎస్సీ వాడికి తెలిసిన ఆన్సర్. ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ పెట్టలేకపోయారు. సో వీళ్ళు ఒక లింగ్విస్టిక్ గ్రూప్ అనమాట. వీళ్ళంతా కలిపి ఒకటే లాంగ్వేజ్ని మాట్లాడే గ్రూప్ ఆఫ్ పీపుల్ని మేజర్గా కూడా. ఇదంతా ఒక లింగ్విక్ ఆర్జిన్. సో ఇది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు క్లారిటీ చెప్తుంది చూడండి, దాస్ అనే వాళ్ళు ఆర్యన్స్ అయితే దాస్యు ఉన్నారు చూడు, వీళ్ళు మాత్రం నాన్ ఆర్యన్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక క్వశ్చన్ రావాలి, మరి అమ్మాయిల్లో దాస్ అంటే ఎవరు, ఫీమేల్ దాసి అంటారు అనమాట ఈ రకంగా. సో ఇప్పటికే మీకు ఈ దాస్ అనే మాట, ఈ దాస్యు అనే మాట బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే ఇట్స్ నథింగ్ బట్ స్లేవ్స్. ఎలా ఈ స్లేవ్గా మారిపోయాడో, యుద్ధంలో ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వాళ్ళనే ఇక్కడ స్లేవ్స్గా మారిపోతారు. అంటే లోజర్స్ ఆఫ్ వార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అనమాట ఈ స్లేవ్స్గా మారిపోతారు. దట్ ఈస్ దాస్యు లేదా దాస్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఋగ్వేదంలోనే మనకు ఒక సీన్ ఉంటుంది, దశరాజన్ వార్ అని. అంటే ఈ 10 మంది రాజులు కలిసి యుద్ధం చేసుకుంటారు. అందులో సింగిల్గా ఆర్యన్స్ తరపున ఒక రాజు వస్తాడు. వాళ్ళు భరత అనే ట్రైబ్ ఉంటారు. ఇంతకుముందు చెప్పారు కదా భరత అనే జన. సో ఈ భరత అనే జన వాళ్ళు అనమాట యుద్ధం సింగిల్, వీళ్ళు ఒక్కరు ఒక హ్యాండ్ అయితే మిగిలిన 9 మంది, సో మిగిలిన 10 మంది రాజులు ఉన్నారు చూడండి. ఆ రాజుల్లో 5 మంది ఆర్యన్ రాజులు, 5 మంది నాన్ ఆర్యన్ రాజులు, వీళ్ళంతా కలిసి ఈ ఆర్యాస్తో యుద్ధానికి వస్తారు. సో ఏదైతే ఈ భరత జన ఉందో ఈ జనాతో, సో వీళ్ళతో యుద్ధంకి వస్తే సర్ప్రైజింగ్లీ వీళ్ళు ఒక్కరే గెలుస్తారు. సో వీళ్ళు గెలవడం వల్ల ఆ ప్లేస్ అంతా కూడా వీళ్ళ కిందకి వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ భరత జన కిందకి వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా భరత వర్ష అనే ప్లేయర్తో మారిపోద్ది అనమాట, ల్యాండ్ అంతా కూడా. సో సిచ్యువేషన్ అర్థమైంది కదా. అయితే యుద్ధంలో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ఆర్యన్స్ అయితే దాస్గా, ఓడిపోయిన నాన్ ఆర్యన్స్ ఉన్నారు కదా ఆర్యన్స్ కాని వాళ్ళైతే దాస్యులుగా మారిపోయారు. సో ట్రీట్మెంట్ స్లేవ్స్ అన్నారు కాబట్టి, బానిసలు అన్నారు కాబట్టి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని మీకు డౌట్ ఉంటే
నాన్ ఆర్యన్స్కి అయితే సరదా తీరిపోయేది అనమాట ట్రీట్మెంట్స్. ఇంకొన్ని దగ్గరలో అయితే దాస్యు హత్య అనే పదాలు కూడాను మనకి ఋగ్వేదలో కనిపిస్తాయి. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, స్లేవ్స్కి కొద్దిగా ట్రీట్మెంట్ అనేది వరస్ట్గా ఉంటుంది అనే విషయాలు ఈ రకంగా అర్థమవుతాయి. సో ఈ టాపిక్ అంతటిని మీరు చూస్తే ఇప్పటి వరకు కూడాను ఒక పాయింట్ అర్థమవుతుంది. బుక్స్ని చదివితే మనకి హిస్టరీని కొంతవరకు ట్రేస్ చేయొచ్చు, సొసైటీని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఉన్న పాలిటీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది, కొద్దిగా ఎకానమీ ఎలా ఉంటుంది ఇవన్నీ అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, వాట్ బుక్స్ రియల్లీ టెల్స్ అస్ అనే విషయం మీకు కొంత అర్థమయ్యాయి కదా. సో కొంత హిస్టరీని ట్రేస్ చేయడానికి ఉపయోగపడింది కదా, అది కూడాను ఎర్లీ వేదిక్ పీరియడ్కి సంబంధించి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా కూడాను బరియల్స్ వైపు షిఫ్ట్ అయిపోతాం. ఇప్పుడు వరకు బుక్స్ చెప్పింది చాలు, కానీ ఇక నుంచి కూడాను ఎక్స్కేవేషన్స్, బరియల్స్ వీళ్ళంతా కూడా ఏ రకంగా చెప్పారు అనేది మాట్లాడతా. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా చూడండి, ఇదంతా కూడాను బరియల్. సో ఇదంతా కూడా ఒక సమాధి, ఒక గ్రేవ్ యార్డ్. ఓకే, సో వీళ్ళు ఈ రకంగా ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వీటిని ఏమంటారంటే మెగాలిత్స్ అంటారు. మెగాలిత్. సో లిత్ అంటే రాయి, మెగా అంటే పెద్దరాళ్ళు. సో పెద్దరాళ్ళతో ఈ రకంగా డిఫరెంట్ స్ట్రక్చర్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వీటిని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి, మన సైంటిస్టులు అదే మన ఆర్కియాలజిస్టులు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక సమాధులని, ఆ రోజుల్లో సమాధులు ఈ రకంగా చేసేవాళ్ళని ఒక విషయం అర్థమైంది. పాయింట్ 1. సో ఇక్కడ చుట్టూ కూడాను రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, దీన్నే బౌల్డర్స్ అంటారు, పెద్ద రాళ్ళని బౌల్డర్స్ అంటారు. పాయింట్ 1. నెక్స్ట్ ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న హోల్ లాంటివి చిన్న ఉంటాయి, దీన్ని పోర్ట్ హోల్స్ అంటారు. సో ఇంకా ఏదైనా మంచి బరియల్ ఉందా చూద్దాం. లేదు. ముందైతే ఈ మెగాలిత్స్ చూడండి. యాక్చువల్లీ ఈ మెగాలిత్స్ అంటే రాళ్ళతో ఈ రకంగా డిఫరెంట్గా చేసే స్ట్రక్చర్స్ అనేవి ఒక దగ్గర కాదు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రాక్ చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు ఇండియాలో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ రాళ్ళను ఉపయోగించి సమాధులు చేస్తారంట. ఈ సమాధులు, ఈ బరియల్స్ నుండి కొన్ని విషయాలు మనకు తెలుసుకోవచ్చు. అందుకే నేను ఇప్పుడు బరియల్స్ అనే మెగాలిత్ అని ట్రై చేసిన వెంటనే పెద్ద రాళ్ళతో కూడిన కట్టడాలు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెగాలిత్ బరియల్ అని రాసేద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో మెగాలిత్ బరియల్స్ అంటే మనకు కావాల్సింది కొంత వచ్చింది. ఇక్కడ కొన్ని సమాధులు వచ్చాయి చూడండి. సో ఈ సమాధుల్లో ఓపెన్ చేస్తే ఏవో వస్తువులు దొరికినట్టు ఉన్నాయి. సో ఇది ఒక సర్క్యులర్ ఫార్మేట్ ఉంది, ఇక్కడ పెద్ద సర్క్యులర్ ఫార్మేట్ ఉంది, ఇక్కడ ఏవో సామాన్లు దొరికినట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇలా డిఫరెంట్ ఫార్మేట్స్లో కనిపిస్తున్నాయి. ఇంకా చూద్దాం, ఇంకా మెగాలిత్స్ సరదాగా. సో ఒక మెగాలిత్ని మనం ఓపెన్ చేస్తే పైన టాప్ పార్ట్ అంతా కూడా కప్పేసి ఉంది, కానీ కిందకు ఓపెన్ చేస్తే మాత్రం ఇలా స్క్వేర్ బాక్స్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్క్వేర్ బాక్స్, ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఇలా పైన లోపలికి ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తున్నాయి. సో ఈ మెగాలిత్స్ మేజర్గా మన ఇండియాలో ఉన్నవి దేనికి ఇండికేట్ చేస్తుంది అనే సరదాగా చెప్పచ్చు చూడండి. మేజర్గా మన ఇండియాలో అయితే ఉన్న కొన్ని అయితే బరియల్ సైట్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఓకే, సో వీటికి లొకేషన్స్ ఎక్కడైనా దొరికాయా సార్ అనుకుని మీకు క్వశ్చన్ రావచ్చు. సో చాలా ప్లేసెస్లో దొరికాయి వీటి లొకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెక్కన్ సౌత్లో దొరికాయి. అంత మాత్రమే కదా, డెక్కన్ సౌతే కాకుండా నార్త్ ఈస్ట్ సైడ్ కూడా దొరికాయి, ఆఖరికి కేరళ, కాశ్మీర్లో కూడా దొరికాయి. అంటే ఈ ప్రాక్టీస్ అనేది అప్పుడు రోజుల్లో బాగానే ఎక్కువగానే ఉంది. అసలు ఏంటి ఎగ్జాక్ట్గా వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, మేజర్గా కూడాను రాళ్ళని పైకి నిలబెడుతున్నారు. సో మెగాలిత్లో మీకు సింపుల్గా ఒకటి కనిపిస్తుంది, రాళ్ళని పైకి అనమాట నిలబెడుతున్నారు. సో ఈ రాళ్ళని నిలబెట్టే ప్రాసెస్లో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రాళ్ళని నిలబెడుతున్నారు, అసలు ఎలా చేస్తున్నారో చూడండి. ఒకటి సర్ఫేస్ మీద నిలబెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకొకరు అండర్ గ్రౌండ్లో కూడాను కొంతమంది కన్స్ట్రక్షన్ ఇలాంటి రాళ్ళను ఉపయోగించేసి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడాను కనిపిస్తున్నారు అన్నమాట డిఫరెంట్గా. ఇదే మెగాలిత్లో ఇంకా మనం డీటెయిల్గా వెళ్తే కొన్ని మెగాలిత్స్ అయితే కేవలం సింగిల్ రాయితో, ఓన్లీ సింగిల్ స్టోన్తో కూడాను ఒక సింగిల్ లార్జ్ స్టోన్ని పైకి నిలబెట్టి దానికి హోల్ చేసి దానికి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. లేదు మనకి ఇందాక నుండి బాగా కనిపించింది ఏంటి, సర్కిల్ చేసేది మెయిన్గా స్టోన్స్ని యూజ్ చేసి సర్కిల్ ఆఫ్ స్టోన్ బౌల్డర్స్. సో ఆ రాళ్ళన్నిటిని యూజ్ చేసుకుని ఇలా బౌల్డర్స్ లాగా చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనం రకరకాల అవి అన్నీ చూసాం కదా, అసలు వీటన్నిటిలో కూడా ఏమైనా కామన్గా దొరుకుతున్నాయా అనేది మనకు బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఏమైనా కామన్గా దొరుకుతున్నాయా? ఎక్కువగా మీరు ఏం చూస్తారు ఈ బరియల్స్ వీటన్నిటిలో కూడాను డెడ్ ఏవైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళని దీంట్లో బరీ చేస్తారు మేజర్గా కూడాను. అయితే కొన్ని దగ్గరలో బరీ చేశారు, కానీ అవి ఎలా బరీ చేశారంటే విత్ పాట్స్తో కూడాను రకరకాల కుండలు వీటిని కూడాను పెట్టేసి, ఈ కుండలు ఏ కలర్లో ఉంటాయి మ్యాక్సిమం కూడాను బ్లాక్ కానీ ఓకే
అండ్ రెడ్. ఆ రోజుల్లో పెద్దగా వాళ్ళకి కలర్స్ అయితే తెలియదు, కలర్స్ని ఎలా క్రియేట్ చేయలేదు అనేది. సో వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్తో ఈ బ్లాక్ రెడ్. అయితే ఈ కుండల్లో ఏమున్నాయి అనేది మీకు బిగ్గెస్ట్ డౌట్ కదా. కొన్నిసార్లు టూల్స్ వాడేవాళ్ళు, వాడు బతికినంతకాలం ఏవైతే టూల్స్ వాడారో, వాడు బతికినంతకాలం ఏవైతే వెపన్స్ వాడారో. ఇంకొక సిచ్యువేషన్ చెప్పనా, వాడు నెక్స్ట్ జనంలో పుడితే మళ్ళీ వాడికి ఇవే వెపన్స్ వాడికి దొరకాలని ఒక నమ్మకం ఉండేదన్నమాట. ఆ నమ్మకాన్ని యూజ్ చేసుకొని అలాగా కొన్నిసార్లు ఇలా కూడా పెట్టేవాళ్ళు అనమాట. సో వాడు యూజ్ చేసిన టూల్స్ ఇవన్నీ నెక్స్ట్ జనంలో ఈజీగా దొరికేస్తాయి అనుకుని. ఇంకొన్నిసార్లు అయితే మనకి ఇదే దాంట్లో ఇలాంటి బరియల్స్ని ఓపెన్ చేస్తే హార్స్ యొక్క స్కెల్టన్స్ కూడా కనిపించేవి. అదేంటి హార్స్ స్కెల్టన్స్ అంటే, సో వాడికి ఇష్టమైన హార్స్ ఏమో ఎవరికి తెలుసు. సో హార్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడాను పెట్టేవాళ్ళు అనమాట, ఎక్విప్మెంట్ ఆఫ్ హార్సెస్. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఆర్నమెంట్స్ అయితే తెగ పెట్టేవాళ్ళు మేజర్గా కూడాను. ఎందుకు, డబ్బు అనేది నెక్స్ట్ జనంలో వాడు ఒకవేళ పుడితే సో వాడు ఇన్ని కష్టాలు పడకుండా ఆ డబ్బు అనేది వాడికి హెల్ప్ చేస్తుందేమో అని అనుకున్న నమ్మకం అనమాట. అలాంటిగా ఆర్నమెంట్స్, జ్యువెల్స్, స్టోన్స్ కానీ ఏవైనా విలువైనవి, లేదు అంటే ఏవైనా గోల్డ్ కానీ ఇలా డిఫరెంట్ అన్నీ కూడాను పెట్టేవాళ్ళు అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, వీళ్ళు పునర్జన్మ అనే ఒక కాన్సెప్ట్ని నమ్ముతున్నారు అనే విషయం మీకు అర్థం కావట్లేదు క్లియర్గా కూడా. సో ఇవన్నీ కూడాను కామన్ ఫీచర్స్ అనమాట. ఎక్కడ చూసినా సరే వీటిలో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళు సమాధులు చేస్తున్న దాంట్లో ఇదన్నిట్లో కూడాను. సో ఇప్పుడు మీకు సరదాగా మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి ఈ సమాధులు మనం ఓపెన్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి హార్స్ అనేది ఒకటి ఉంది, వాళ్ళతో పాటు అది జీవిస్తుంది అనే విషయం ఇక్కడ తెలిసిందా. ఎందుకు హార్స్ అనుకుని అంటున్నామంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఆ ప్రజలకు హార్స్ అనేది తెలియదు, కానీ ఇక్కడ కూడా ఓపెన్ చేస్తే హార్స్ అనేది తెలుసు. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఓపెన్ చేస్తే వాళ్ళకి కాపర్ ఇవి బాగా తెలుసు, కానీ ఐరన్ అనే వస్తువు తెలియదు, కానీ వీళ్ళకి ఇక్కడ ఐరన్ తెలుసు అనే విషయం తెలిసిపోయింది. నెక్స్ట్ గోల్డ్ స్టోన్స్ని యూజ్ చేసి వాళ్ళ ఆర్నమెంట్స్ కూడా క్రియేట్ చేసుకునే వాళ్ళు, గోల్డ్ ఎంతగా చలామణి అయ్యింది ఈ విషయాలు కూడా తెలుస్తున్నాయి కదా. అన్నిటికన్నా మించి చావు తర్వాత ఒక పునర్జన్మ ఉంటుందనే కాన్సెప్ట్ నమ్మడం కానీ, లేదు వీళ్ళు బ్లాక్ పాట్స్ రెడ్ పాట్స్ చేస్తే వీళ్ళు కొండలు తయారు చేయడం వచ్చు, అది కూడా అందంగా డిజైన్స్ వేయడం కూడా వచ్చు, కళలో ఆర్టిస్టులు కూడా వీళ్ళు సమాజంలో బతుకుతున్నారు అనే విషయాలన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి కదా క్లియర్గా. ఈ విషయాలతో పాటు మీకు ఇంకొన్ని విషయాలు కూడా చూపిస్తాను చూడండి. ఇదే బరియల్స్లో మీకు సోషల్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తాయి. ఎలా సార్ చెప్పగలరు, మీరు చెప్పేస్తున్నారు అనుకుని మీకే డౌట్ రావచ్చు. మీకు పక్కగా చెప్తున్నాను చూడండి. ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ రిచ్ పర్సన్కి సిచ్యువేషన్ కంప్లీట్గా వేరు, ఒక పూర్ పర్సన్కి డిఫరెంట్గా వేరు. సింపుల్గా ఒక మాట ఎలాగ పూర్ అనుకుని చెప్పేస్తున్నారు. సింపుల్గా ఒకటే ఏంటంటే, వాళ్ళ సమాధులు మనం వెళ్ళలేదైనా సరే ఎక్స్కర్షన్స్కి వెళ్ళేటప్పుడు తవ్వే ప్లేస్లో కొన్ని ప్లేస్లో అస్సలు ఏమి ఉండేవి కాదు, పాపం పేదోడు అనుకొని తెలిసిపోయేది అనమాట. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే కొంతమంది బడా సాధితులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్స్ ఆ రోజుల్లో మంచి హై పొజిషన్ అనమాట. సో ఈ బ్రాహ్మణ్స్వి కొంతమంది ఓపెన్ చేస్తే అది బ్రాహ్మణ్స్ బరియల్ అని ఎలా చెప్పారంటే అక్కడ ఉన్న ఎక్స్కవేషన్స్ బట్టి కొంత తెలుస్తుంది అనమాట. సో అక్కడ తెలిసేటప్పుడు వన్ ఆఫ్ ది థింగ్ చెప్తాను చూడండి. ఒక ప్లేస్లో అయితే 2 బ్యాంగిల్స్ దొరికాయి, 2 స్టోన్ బీడ్స్ దొరికాయి. ఇంకా చెప్తాను చూడండి, ఇవి మాత్రమే కాదు, ఏంటి 2ఏనా అనిపిస్తుంది, కాపర్ బ్యాంగిల్స్ కనిపించాయి. సో అర్థమవుతుంది సిచ్యువేషన్, కాపర్ బ్యాంగిల్స్ కనిపించాయి. ఇంకా చూపిస్తాను చూడండి, కోంచ్ సెల్ దొరికింది. సో కోంచ్ సెల్, సో ఇది కూడా దొరికింది. ఇంత మాత్రమే కాదు, 33 గోల్డ్ బీడ్స్ దొరికాయి. అర్థమవుతుంది సిచ్యువేషను. సో ఎంత పెద్ద సాల్తీ అయితే అంత డబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్లో మమ్మీస్ ఉంటారు. మమ్మీస్ అంటే తెలుసు కదా సమాధులు, వాటిలో అయితే కొంతమంది ఓపెన్ చేస్తారు అనుకోండి, బంగారం. ఒకటిదైతే గుండంటే బంగారం ఉంది, పెదవులు బంగారం ఉంది, ఇలా మొత్తం పార్ట్స్ అన్నీ కూడా బంగారంతో చేసినవి ఉన్నాయంట. ఆడ మమ్మీ ఓపెన్ చేస్తే ఫుల్ బంగారము, ఫుల్గా వాడు పెంచుకున్న జంతువుని నిర్దాక్షిణ్యంగా చంపేసి దాన్ని కూడా దాంట్లో పెట్టేయడం, ఇలా తనకి ఇష్టమైనవి ఏమైనా సరే. ఆఖరికి వాటర్ కూడా కొంతమంది పెట్టేవాళ్ళు. ఎందుకు తెలుసా, వాళ్ళు పొరపాటున మళ్ళీ నిద్ర లేగిస్తే వాటర్ తాగుతాడేమో, చనిపోకుండా ఉంటే వాటర్ తాగుతాడేమో, ఇలా డిఫరెంట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకు తెలిసింది ఏంటి, ఈ ఎక్స్కవేషన్స్ వల్ల సోషల్ డిఫరెన్స్ ఉంది అనే విషయం తెలిసిపోయింది. నెక్స్ట్ ఇదే బరియల్స్లో మీకు ఇంకొక థింగ్ కూడా కనిపిస్తుంది. ఒక్కొక్క బరియల్లో, ఇప్పుడు ఒక బరియల్లో ఒక మనిషే కాదు, ఒక మనిషి ఉంటాడని మీరు ఫీల్ అవుతున్నారా? కొన్నిసార్లు దీంట్లో 1, 2, 3 కూడా ఉండొచ్చు, లేదా అదే ప్లేస్లో ఇక్కడ డిఫరెంట్ కూడా కనిపించవచ్చు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి,
మన మన ఆర్కియాలజిస్టులు వీళ్ళేమంటారంటే సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళది అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారనమాట. సో సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఒకటే దాంట్లో ఇద్దరిద్దరు దొరకవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫ్యామిలీలో సంబంధించిన వాళ్ళందరూ ఏం ప్లాన్ చేసుకుంటారంటే, అరే మనకు సంబంధించిన వాళ్ళందరము కూడాను ఈ ల్యాండ్ వాడుకుందాం, ఈ ల్యాండ్కి సంబంధించిన ప్లేస్లోన మన వాళ్ళందరినీ కూడాను రోజు వచ్చి ఎక్స్కవేట్ చేద్దాం, లేకపోతే క్రిమేషన్ చేసుకుందాం అనుకుని చెప్పుకున్నారనుకోండి, అలా కూడాను ఒకటే ప్లేస్లో మీకు ఎక్కువగా స్కెల్టన్స్ దొరుకుతాయి. సో ఈ రోజు కూడా ఈ ప్రాక్టీస్ ఉంది కదా, మీకంటూ ఒక సొంత ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో కొంతమంది పాతి పెట్టే వాళ్ళు ఉన్న ట్రెడిషన్స్ వాళ్ళు చేసుకుంటారు. సో ఈ రకంగా కొంతమంది అనమాట కొన్ని సైన్ పోస్టులు క్రియేట్ చేసుకునే వాళ్ళు. సైన్ పోస్టులు అంటే ఏంటి? సింపుల్గా సైన్ పోస్ట్ అంటే ఒక గుర్తు అనమాట. సో ఈ గుర్తు ఉన్నదంతా కూడా మాదే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోస్ట్ కామన్గా కనిపించేది ఈ రకంగా సర్కిల్ అనమాట. సార్ నాకు డౌటు, ఇప్పుడు ఈ మెగాలిత్స్లో ఎలా సార్ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇంకో మనిషికి పెట్టగలరు అని అంటే, ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయని నేను చెప్పాను కదా, దీన్ని పోర్ట్ హోల్స్ అంటారు. ఈ పోర్ట్ హోల్స్ని యూజ్ చేసుకుని పెట్టేసేవాళ్ళు. సో ఈ రకంగా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళదైనా లేదు అంటే ఒక పర్సన్స్ డిఫరెంట్ టైమ్స్లోనే చనిపోయి ఉండొచ్చు. ఓకే, సో డిఫరెంట్ టైమ్స్లో చనిపోతే వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్లో తీసుకొని వచ్చి ఈ రకంగా బరీ చేసి ఉండొచ్చు కూడాను. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక్కడ క్లియర్గా మనకు తెలియాల్సింది ఏంటంటే, బరియల్స్లో ఒకరికి మించి ఇద్దరు ముగ్గురు కూడా కొన్నిసార్లు చనిపోవచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు, ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒకటే దగ్గర అలా పాతి పెట్టచ్చు. లేదు అంటే వేరియస్ టైమ్స్లో డిఫరెంట్ టైంలో చనిపోతే వాళ్ళని లేటర్ స్టేజెస్లో వచ్చేసి పెట్టుండొచ్చు. ఇలా విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ని రకాల బరియల్స్ గురించి మెగాలిత్స్ గురించి మాట్లాడాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పెషల్ ప్లేస్ తీసుకుందాం. ఊరి పేరు ఎనామ్గావన్. సో ఎనామ్గావన్ అనే ప్లేస్ తీసుకుని ఆ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ప్లేస్లో దొరికిన కొన్ని టైప్స్ ఆఫ్ బరియల్స్ని డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఆక్యుపేషన్ సంగతి చూద్దాం. ఈ ఒక్క ప్లేస్లోనే మనం బాగా ఆర్కియాలజిస్టులు బాగా ఎతికితే వాళ్ళకి ఏం దొరికితే తెలుసా, రకరకాల సీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీటు, బార్లీ, చూడండి వీటు, బార్లీ, రైస్, పల్స్, మిల్లెట్స్, సీసం, ఇలా డిఫరెంట్ దొరికాయి. వీళ్ళకి ఇదే ప్లేస్లో బోన్స్ కూడా దొరికాయి. ఈ బోన్స్ దొరకడం వల్ల వాళ్ళకి ఏం అర్థమైంది తెలుసా, ఈ ప్లేస్లో చాలా రకాల ఎనిమల్స్ ఉన్నాయి అనుకున్నా. ఆ ఎనిమల్స్లో క్యాటిల్, బఫెలో, గోటు, షీప్, డాగ్, హార్స్, పిగ్, యాస్, సాంబార్, స్పాటెడ్ డీర్, బ్లాక్ బాక్, యాంటిలోప్, మాంగూస్, ఇలాంటి డిఫరెంట్ జంతువులు వీళ్ళతో పాటు ఉన్నాయి అనే విషయం కూడా అర్థమైంది. వీళ్ళు ఇంకా ఎక్స్కవేట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఏం తెలుసా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా దొరికాయి అనమాట. సో ఫ్రూట్స్ అంటే దొరికాయంటే వాటి విత్తనాలు కానీ వాటికి సంబంధించిన రిమైండ్స్ కానీ ఇవన్నీ కూడా దొరికాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి ఈ మొత్తం బట్టి క్లియర్గా చెప్తా చూడండి. ఈ ఒక్క ఎనామ్గావన్ అనే ఊర్లోనే ఆక్యుపేషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకేం తెలిసింది తెలుసా, ఇప్పుడు చెప్పిన డేటా అంతటిని నీట్గా ఇంటర్ప్రిట్ చేస్తాను, బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఉన్న ప్రజలు జంతువులు ఇన్ని రకాల డిఫరెంట్ జంతువులు కనిపించాయంటే వాళ్ళు హంటర్స్ అనే విషయం మనకు అర్థమైంది. ఫ్రూట్స్కి సంబంధించిన ఎన్ని రిమైండ్స్ దొరికాయంటే వాళ్ళు గ్యాదరర్స్ అనే విషయం కూడా అర్థమైంది. అన్నిటికన్నా మించి వాళ్ళకి డిఫరెంట్ అనమాట, బార్లీ, వీటు, రైస్ ఇలాంటివి కనిపిస్తున్నాయంటే వాళ్ళు ఫార్మర్స్ అనే విషయం కూడా అర్థమవుతుంది. అంటే మీకు అర్థమవుతుందా ఆర్కియాలజీ యొక్క గొప్పదనం ఏంటో? ఒక్కదాన్ని సరిగ్గా చెక్ చేస్తే బాగా దొరుకుతాయి. ఓకే, దీంతో పాటుగా ఇక్కడ మనకి బరియల్స్ని మనం చెక్ చేసామన్నాం కదా, ఈ బరియల్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ బరియల్స్ మనకు కనిపించాయి. ఒకటి జనరల్ బరియల్ దొరికేది, ఓకే, జనరల్ బరియల్. దాని తర్వాత స్పెషల్ ఛాయ్ కూడా దొరికింది, స్పెషల్ బరియల్స్ కూడా దొరికాయి. ఏంటి సార్ ఈ బరియల్స్లో అంత చేంజ్ దొరికింది, ఈ రెండింటికి మీకు ఏంటి పెద్ద తేడా కనిపించింది అని మీకు క్వశ్చన్ అయ్యొచ్చు. చెప్తా. జనరల్ బరియల్స్ గురించి మాట్లాడతా. మెయిన్ జనరల్ బరియల్స్లో అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి తెలుసా, ఈ బరియల్స్ అనేవి విత్ ఇన్ హౌస్లో ఉన్నాయి. చెప్తున్నాను కదా, విత్ ఇన్ హౌస్లో కూడా కొంతమంది ఇంట్లో ఉన్నాయి అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, సమ్ టైమ్స్ వీళ్ళ ఇంట్లో కూడాను వాళ్ళు చనిపోయిన వాళ్ళని దాచుకుంటారు అనే విషయం మనకు అర్థమైంది. నెక్స్ట్ ఈ జనరల్ బరియల్స్లో కొన్ని వెసల్స్ దొరికాయి. వెసల్స్ అంటే చిన్న కొండలు ఇవి. వీటిలో కొన్ని దాంట్లో అయితే వాటర్ ఉంటుందని, ఇంకొన్ని దాంట్లో అయితే గ్రెయిన్స్ ఉంటాయి అనుకొని ఈ విషయాలు కూడా అర్థమయ్యాయి. సో ఇంతకుముందు మనం చూసిన బరియల్స్ కూడా అలానే ఉంది కదా. మరి మనిషిని ఏ రకంగా పడుకోబెట్టి ఉంటారు చెప్తా. ఎక్కువగా కూడాను ఈ మనుషులందరినీ కూడా మ్యాక్సిమం కూడా ఎలా పడుకోబెట్టేవాళ్ళంటే నార్త్ సైడ్ తల పెట్టేసి మిగిలిన బాడీ అంతా కూడాను వేరే సైడ్ ఉండేటట్లుగా ఉండేదన్నమాట. ఇప్పుడు స్పెషల్ బరియల్స్ గురించి మాట్లాడతాం. కొన్ని స్పెషల్ బరియల్స్ ఇవే కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. ఈ స్పెషల్ బరియల్ ఎవరిది అయ్యి ఉంటుంది, మేజర్గా చీఫ్స్ ఉంటారు కదా, కొంతమంది చీఫ్స్, అలాంటి వాళ్ళది ఈ బరియల్స్ అయ్యి ఉంటాయి అనమాట. సో వాళ్ళది ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఆ పెద్ద ఇంట్లోన
ఈయన్ని సమాధి చేసి ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఎంత పెద్దదంటే వాళ్ళ ఇంట్లో ఒక గ్రానరీ కూడా ఉంది, అంటే ధాన్యం దాచుకుని ఒక హౌస్ కూడా ఉందన్నమాట. గ్రానరీ ఇన్ హౌస్ అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దదో. ఓకే, ఇది మాత్రమే కాదు, వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద కోర్ట్ యార్డ్ లాగా ఉంటుంది. ఆ కోర్ట్ యార్డ్ అంటే పెద్ద స్థలము, ఆ స్థలంలోనే విత్ 5 రూమ్స్ కూడా ఉండొచ్చు. అందులో వన్ ఆఫ్ ది రూమ్లోన ఈయనకి బరియల్ చేసి ఉండొచ్చు. సో బరియల్ ఇన్ కోర్ట్ యార్డ్, 5 రూమ్స్ ఉన్నటువంటి ఒక ఇంట్లో, ఒక పెద్ద ఇంట్లో ఇలాగ సమాధి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అంత చూసారా, అంత పెద్ద తాజ్మహల్ అంటే ఏంటి, అదొక సమాధి. ఓకే, తాజ్మహల్ అంత పెద్ద తాజ్మహల్ కట్టి ఆ సెంటర్లో ఒక ప్లేస్లోన ఆవిడని సమాధి చేశారు. సో కెపాసిటీ, ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళ కెపాసిటీ. సో ఇంకన్నిటికన్నా మించి ఆయన్ని సమాధి చేశారు కదా, ఈయన యొక్క కాళ్ళు కూడా ఏం చేస్తారంటే క్రాస్గా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈయన హెడ్, ఇప్పుడు మనిషి చనిపోయాడు అనుకోండి, ఇలా స్ట్రైట్గా పెట్టేసేవాళ్ళు. కానీ ఈయనకి మాత్రం ఒక రకంగా ఇలా వంచి పెట్టేవాళ్ళు సిచ్యువేషన్. సో ఈ రకంగా మ్యాన్ లెయిడ్ క్రాస్ లెగ్డ్. సో దీన్ని బట్టి ఆయనకి ఏమర్థమైందంటే, ఒక మనిషికి ఇంత పెద్ద సమాధి, ఇంత పెద్ద ఇంట్లో, అది కూడా క్రాస్గా లెగ్ చేసి, అది కూడా 5 రూమ్స్ ఉన్న ఇంట్లో, నెక్స్ట్ అన్నిటికన్నా మించి దానిని దాచుకున్న గ్రానరీ హౌస్ ఉంది, ఇంత పెద్ద ఉందంటే ఇది పెద్ద సాలది అని అర్థం చేసుకున్నారు. ఇలా డిఫరెంట్ బరియల్స్ కూడా కనిపించాయి. మరి వీటన్నింటిలో కూడా మీకు ఒక క్వశ్చన్ రావాలేదా, సార్ అమ్మాయా అబ్బాయా అనుకుని ఎలా కనిపెడతారు అనుకుని, అమ్మాయి బరియాలా లేకపోతే అబ్బాయికి బరియాలని? సింపుల్, ఇది కనిపెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్కెల్టన్ ఉంది కదా, ఈ స్కెల్టన్లో ఈ కటివలియం ఉంటుంది. ఇది కానీ పెద్ద సైజులో ఉందనుకోండి, ఈ కటివలియము, సో ఇది పెద్ద సైజులో ఉంటే అమ్మాయిది, చిన్న సైజులో ఉంటే అబ్బాయిది అనమాట. సో ఎందుకు దీన్నే చూస్తారంటే, అమ్మాయిలు గర్భాన్ని దాటిస్తారు, ఒక బిడ్డను జన్మనిస్తారు కాబట్టి బై నేచర్ ఈ కటివలియం అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో అదే అబ్బాయిలకి ఎంతో చిన్నగా ఉంటుంది. సో దీన్ని బట్టి మన వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఇలా, సో ఇది కానీ ఒకవేళ పెద్దగా ఉంటే అమ్మాయిది, చిన్నది ఉంటే అబ్బాయిది అన్నట్టు కనిపెట్టారంట ఇలా. సో ఈ మొత్తం లెసన్ మీరు విన్నారు కదా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు కూడా ఆర్కియాలజిస్ట్ అవ్వాలని ఉందా, లేకపోతే ఒక హిస్టోరియన్ అవ్వాలని ఉందా? సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీది ఏ చాయిస్ అయినా మీ ఇష్టమని. మీరు హిస్టోరియన్ అయినా ఆర్కియాలజీ అయినా రెండు కూడాను సబ్జెక్ట్స్ థ్రిల్ ఇస్తాయి, మనకు తెలియని దాన్ని తెలియనిస్తుంది, అండ్ సబ్జెక్ట్లో లోతుని తెలుస్తుంది, ఆ కాలం జనాలు ఏ రకంగా బతుకుతారు అనేది కూడా తెలుస్తుంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే, మీకు ఇవన్నీ కూడా ఇంకా బాగా అర్థం కావాలి, తెగ అంటే ఏంటి, ప్రజలంటే ఏంటి, ఇదంతా అర్థం కావాలంటే వీలైతే రామాయణ మహాభారత చదవండి. ఓకే, రామాయణ మహాభారత 2 చదివారనుకోండి, లేదా సినిమా చూసండి రామాయణ కానీ మహాభారత. ఈ సినిమా చూస్తే ఆ కాలంలో ఆర్యన్స్, వేదిక కాలంలో ప్రజలు ఏ రకంగా నివసిస్తారు అనే విషయం మీకు అర్థమైపోతుంది. అప్పుడు రాజు ఎవడు, పాలకులు ఎలా ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు కొంతవరకు అర్థమవుతాయి. మీకు ఇంకా సినిమాలో ఇంకా కావాలంటే యుగానికి ఒక్కడు ఒక మూవీ ఉంది, ఆ మూవీ కూడా చూడండి. యుగానికి ఒక్కడు సూపర్ ఉంటుంది ఆ మూవీ కూడా. సో అక్కడ మీకు తప్పిపోయిన చోళులు, వాళ్ళ రాజవంశాలు ఎంత ప్రయారిటీ ఇస్తారు అది కూడా మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా ఆర్కియాలజీ మీద సినిమాలు కావాలంటే సాహసం మూవీ చూడండి. సాహసం మూవీలో లాస్ట్లో వాళ్ళు చిన్న ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని వెళ్తే ఒక పెద్ద నిధి అనేది ఎలా దొరుకుతుంది అనేది తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మూవీలా ఉంటుంది అనమాట. సో ఇలా మీరు మూవీస్ని కూడా చూస్తే రెఫరెన్స్లా దొరుకుతుంది. ఓకేనా, బుక్స్ నుండి మీరు తెలుసుకోవడం డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి, లేదా సినిమాల నుండి తెలుసుకోవడం ఇలా డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒకటి చూడండి, మీకు దొరికిన ఈ చిన్న దాన్ని యూజ్ చేసుకొని మీరు పెద్ద హిస్టరీనే కనిపెడుతున్నారు అంటే మాత్రం మీ యొక్క అనాలిసిస్ పవర్ అనేది సామాన్యమైనది కాదు, మీ టాలెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో మీలో ఎవరైనా సరే మంచి ఫేమస్ హిస్టోరియన్ కానీ ఆర్కియాలజిస్ట్ కానీ అవ్వాలని అనుకుంటే మీకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తాను. మీ ఫ్యూచర్ కోసం మనస్ఫూర్తిగా మీకు ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తాను ఆ విఘ్న టీం నుండి. థ్యాంక్ యూ సో మచ్.